దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ కూడా చక్కగా దేవుని వాక్కులు వినడానికి ప్రయత్నం చేయాలి. కొద్దిమంది ఉన్నారు, ఎక్కువ మంది రాలేదు, ఏంటి పరిస్థితి అనే ఆలోచన కాదు. వచ్చిన నీవు జాగ్రత్తగా వినటానికి నేర్చు. ఎంతమంది వచ్చారన్నది కాదు, దేవుని కొరకు ఎంతగా జీవిస్తున్నావు అనేది కావాలి. దేవుని వాక్కులు మనం వింటున్నప్పుడు వాటిని గ్రహించే మనస్సు నీకు ఉండాలి. అప్పుడు దేవుని మాట నీకు అర్థమవుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎన్నో ప్రసంగాలు విన్నారు, ఎన్నెన్నో ఉపదేశాలు విన్నారు, ఎన్నో వాక్యములు చదివారు, విన్నారు. కానీ దేవుని యొక్క మర్మములు అర్థం కావాలి అంటే ఆయన ఉద్దేశంలో ఉన్న వారికి అర్థమవుతుంది. అవి అందరికీ అర్థం కావు. దేవునికి స్తోత్రం. ఆయన గూఢమైన మర్మములతో చెప్తూ పరలోక రాజ్యపు మర్మములు మీకు అనుగ్రహించబడ్డాయి అన్నాడు. పరలోక మర్మములు, రాజ్య మర్మములు మీకు అనుగ్రహించబడ్డాయి. ఆ చెట్టు చూడు, ఆకాశ పక్షులు చూడు, ఆ గుట్టలు చూడు, అయ్యే చెప్పాడు ఆయన. వాటిలో ఏముంది? దేవుని యొక్క మర్మం ఉంది. ఆకాశ పక్షులు చూడండి, అవి ఎత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, గర్శల్లో దాచుకొనవు, కానీ వాటిని చూసి మీరు నేర్చుకోండి అన్నాడు. దేవునికి స్తోత్రం. వేటిని చూసి? ఏముంది? ఆకాశ పక్షి నీ కళ్ళను చూస్తూ ఉంటే, ఎగురుతూ ఉంటే, తింటూ ఉంటే, పోతూ ఉంటే, వస్తూ ఉంటాయి. కానీ వాటిని కూర్చునేటువంటి మర్మం ఏంటి? అవి దేవుని మీదే ఆధారపడతాయి. వాటికి ఏముండవు? ఉద్యోగాలు ఉండవు, వ్యాపారం ఉండదు, చేతి పనులు ఉండవు, వ్యవసాయం ఉండదు. ఎవరున్నారు వాటికి? దేవుడే ఉన్నాడు. మరి మనకేమున్నాయి? వ్యవసాయం ఉంది, వ్యాపారం ఉంది, ఉద్యోగం ఉంది, చేతి పనులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ దేవుడు లేడు. దేవునికి స్తోత్రం. వాటికి మనకు తేడా లేదు. ప్రభుదే అంటాడు, వాటిని చూసి మీరేం చేయాలి? నేర్చుకోవాలి. సీమలను చూసి నేర్చుకోండి అన్నాడు. సీమలు పెద్దయ్యా, మనం పెద్దోళమా? మరి సీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటాడు ఆయన. వాటికి న్యాయాధిపతి లేడు, రాజు లేడు, పై విచారణకర్త లేడు, కానీ అవి క్రమముగా ఉంటాయి. మనకు అందరున్నా క్రమం లేదు. దేవునికి స్తోత్రం. రోడ్డు మీద చూడు, బస్సులన్నీ ఒక పక్కన వెళ్ళాలి, లారీలన్నీ ఒక పక్కన వెళ్ళాలి, బైకులన్నీ ఒక పక్కన వెళ్ళాలి, కానీ ఎట్టా ఉంది రోడ్డు? బస్సు వాడు వెళ్ళాల్సిన స్థలంలో బైక్ కూడా వస్తూ ఉంటాడు, బైక్ కూడా వెళ్ళాల్సిన స్థలంలో లారీ వాడు వస్తూ ఉంటాడు. మరి యాక్సిడెంట్గా ఏమవుతాయి? క్రమం లేదు. దేవునికి స్తోత్రం. ఎవరు ఎక్కడుండాలో క్రమం లేదు. కానీ అలాగా దేవుడు చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. మనము కూడా నేర్చుకోవాల్సిన పాఠాన్ని చాలా జాగ్రత్తగా నేర్చుకుంటే ఉన్నతమైనటువంటి స్థలానికి మనం వెళ్ళగలుగుతాము. అందరూ చెప్పండి, ఉజ్జీవముగా, ఉత్సాహముగా. హల్లెలూయా. మంచిది. నిర్గమకాండం 16వ అధ్యాయంలో నుంచి 30వ వచనాన్ని మనం ధ్యానంలో తీసుకుని వద్దాం. నిర్గమకాండం 16వ అధ్యాయం 30వ వచనం. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించిరి. 7వ దినమున ప్రజలు విశ్రమించిరి. ఇశ్రాయేలీయులు దానికి మన్నా అను పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపముల వలె ఉండెను. మరియు మోషే ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, నేను ఐగుప్తు దేశము నుండి మిమ్మును బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు
విలువైన వాక్కును నీ పరలోకపు నిధుల నుంచి రానిమ్మని వేడుకుంటా ఉన్నాను. సీయోనులో నుంచి మీకు ఉన్నతమైనటువంటి మాట మీరు మాకు దయచేయండి. మేము వినినట్లుగా గ్రహించినట్లుగా హృదయములను మనస్సులను తెరవండి. వాటిని గ్రహించి గైకొనడానికి ఇష్టాన్ని మీరు అనుగ్రహించండి. వాటి ప్రకారం జీవించడానికి మనసును ప్రేరేపించండి. ఆత్మ ద్వారా క్రియ చేయమని యేసు నామమున పెట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. బేస్ తగ్గిన షార్ప్ రీసౌండ్ హమ్మింగ్ రా. హల్లెలూయా. దాచబడిన మన్నా అనండి. ఈరోజు మనము దేవుడి సన్నిధిలో దాచబడితే అక్కడ కూడా మనం నిలబడగలుగుతాం. ఇశ్రాయేలులు అందరూ చూసినట్లుగా ఆ మన్నాను తీసుకుని మందస్సము ఎదుట పెట్టాలి. సాక్ష్యపు మందస్సం ఎదుట పెట్టి వారి వంశం వాళ్ళందరూ చూసినట్లుగా, దేవునికి స్తోత్రం, ఒక ఉమేరు తీసుకుని ఆ ఒక కొత్త పాత్రలో వేసి, కొత్త గిన్నెలో వేసి ఎడబెట్టమన్నాడు. మందస్సం ఎదుట, దేవునికి స్తోత్రం, దేవుడి సన్నిధిలో ఎక్కడ ఉంటే ఆ మన్నా పురుగు పట్టదు, కంపు కొట్టదు. ఎక్కడుంటే ఇవాళ ఉద్దేశం అదే, మనం పురుగు పట్టకూడదు, కంపు కొట్టకూడదు. దేవుడికి స్తోత్రం. చెప్పండి, ఏం పట్టకూడదు? పురుగు పట్టకూడదు, కంపు కొట్టకూడదు. ఎక్కడుంటే పురుగు పట్టం? బయట ఉంటే పురుగు పడతాం, కంపు పడతాం. దేవుడికి స్తోత్రం. అసలు మన్నా ఏంటి? మన్నా ఎవరిని తినమన్నాడు? మన్నా ఎవరు తినేవాళ్ళు? మన్నా ఎందుకు తయారైంది? దేవుడికి స్తోత్రం. ఇశ్రాయేలులందరూ ఎర్ర సముద్రం దాటగానే అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. ఈ అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏం కావాలి? ఆహారం కావాలి. మోషే దేవుణ్ణి అడిగినప్పుడు, మోషే దేవుణ్ణి బ్రతిమాలినప్పుడు, మోషే వీరికి కావలసిన ఆహారాన్ని దయచేయమని అడిగినప్పుడు వారికి దేవుడు మన్నాను కురిపించాడు. చెప్పండి హల్లెలూయా. ఏం కురిపించాడు? ఇప్పుడు మనకి అనేక రకాలైన ఆహారం వచ్చింది. ఇశ్రాయేలులు 40 సంవత్సరాలు కూడా మన్నాని తిని అరణ్యంలో ప్రయాణం చేశారు. ఇప్పుడు రోజుకు ఒక కూర మనం తింటా ఉంటాం, అవునా? ఇలా పలావు, రేపు వైట్ అన్నం, అవతల పక్క ఇంకోటి, అవతల తర్వాత ఇంకోటి, చికెన్, మటను, కర్రీలు ఎన్ని ఉన్నాయి, ఆకుకూరలు, పప్పు దినుసులు, అనేకమైన ఆహార పానీయ పదార్థాలు తింటున్నాం. కానీ అప్పుడు వారు ఏం తిన్నారు? కేవలము మన్నా తిన్నారు. దేవునికి స్తోత్రం. ఏం తిన్నారు? మన్నా తిని ప్రయాణం చేశారు. దేవునికి స్తోత్రం. అయితే రాత్రి నీవు దాచబడిన మన్నాలాగా దేవుడి సన్నిధిలో ఉండాలి. అసలు మన్నా ఎలా తయారైంది ఎవరికైనా తెలుసా? ఎలా తయారైంది? అసలు ఈ మన్నా ఎవరు తినేవాళ్ళు? దేవదూతలు తినేవారు. ఎవరట? 78వ అధ్యాయంలో కీర్తనలు 25వ వచనంలో దేవదూతలు తినే ఆహారము చదువునా? 78:25 కీర్తనలు. దేవదూతుల ఆహారము నరులు భుజించిరి. భోజన పదార్థములను. చాలు. ఎవరు తినే ఆహారం ఇది? చెప్పండి. నేను అడిగినప్పుడు ఇందా చెప్పాడు కదా,
దేవునికి స్తోత్రం. రానప్పుడు ఓకే, చెప్తున్నప్పుడు కూడా ఏం చేయాలి? చెప్పాలి. ఎవరు తినే ఆహారం ఎవరికి ఇచ్చాడు? నరులు పూజించటానికి పరలోకములో ఉన్న దేవదూతలు తినే ఆహారం ప్రజలు తిన్నారు. వాళ్ళ తిని కూడా అంటారంటే, ఈ సయ్యి సారం లేని వాటిని మాకు పెట్టాడయ్యా మోషే. ఏమి లేవంట? అరే, కీరగాయలు లేవు, దోసకాయలు లేవు, బీరకాయలు లేవు, తెల్లగడ్డలు లేవు, ఉల్లిగడ్డలు లేవు, ఒక్క రోజు మొక్క కూడా దిగలా మాకు. ఏది బాధ? ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావా మోషే, మమ్మల్ని చంపడానికా? ఐగుప్తులో వాడు చాకిరి చేపించన్నా కాస్త గొర్రె మాసం అన్న పెట్టేవాడు. నువ్వేం పెడుతున్నావు మాకు? మన్నా పెడుతున్నావు. దేవుడికి స్తోత్రం. మోషే ఎంత దీనుడో, ఎంత దీనుడో కదా. ఎరా ప్రభువా, వీళ్ళని నేను కన్నానా, వీళ్ళకి మోసం కావాలంట అని ఏడుస్తున్నారు. మోసం 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 అని. ఇప్పుడు మనం కూడా మొక్క దిగందే ముద్ద దిగట్లేదు. ఆయా హల్లెలూయా. ఏం దిగంది? మొక్క దిగందే ముద్ద దిగట్లేదు. ఆయా ముక్క లేకపోతే. కానీ వాళ్ళు కూడా మొక్కల కోసం ఏం చేశారంట? ఏడ్చారు, సనిగారు, గొనిగారు. నాకు ముక్కలు మోషే, ఏంది ఉల్లిగడ్డలు తెల్లగడ్డలు ముక్కలై. ఆయన అంటాడు మోషే, నేను మిమ్మల్ని ఏమైనా కన్నానరా? నన్ను అడుగుతారు ఇందులో మీరు, ఆయన అడగండి. దేవునికి స్తోత్రం. ఎవరిని? ఆయన అడగండి. ప్రభు, వీళ్ళని ఏమైనా కన్నానా నేను? వీళ్ళు నా మీద పడేసావు, ఏంది బాధ నాకని అడిగితే, ఏ మోషే నోరు మీద ఏమైనా తక్కువైంది నా బాగుబలం? వాడికి ఎంత కావాలంటే అంత ఇద్దాం. దేవునికి స్తోత్రం. చెప్పాలి చెప్పాలి హల్లెలూయా. ఈ మన్నా తినే వచ్చేటప్పుడు దేవదూతలు ఇచ్చే ఆహారాన్ని, ఈ మన్నా మోషే ఏమన్నాడంటే, ఒక క్రమ ప్రకారంగా తినండి అయ్యా అని చెప్పాడు. ఓ మేర తీసుకొని కొంచెం తీసుకుని తినండి అని చెప్తే వాళ్ళు ఏం చేశారు? రేపుటికి కూడా దాచిపెట్టుకున్నారంట. ఏం చేశారంట? చదువు, ఆ మాట చదువు. ఎక్కడ ఉంది? 16వ అధ్యాయం 20వ వచనం. అక్కడేనా? అక్కడే ఉంటుంది చూడు. చూడండి ప్రియులారా. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయము వరకు దానిలో కొంచెము మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. కంపు కొట్టెను. హల్లెలూయా. చేతులున్నోళ్ళు చెప్పండి, నోరున్నోళ్ళు చెప్పండి హల్లెలూయా. వింటున్నావా? దేవుని సేవకుడు మాట వినకపోతే కంపు కొడతావు, పురుగు పడతావు. ఇది మటుకు వాస్తవం. మోషే ఏం తినమన్నాడు? మీకు ఎంత కావాలో అంత తినండి, మీకేం కావాలో అంత తినండి, మీకు ఎంత కడుపు పట్టిద్దో అంత తినండి. వాళ్ళు ఏం చేశారు? రేపటికి కూడా ఉంచుకున్నారంట. ఈ మోషే అంతే అంటాడు, రేపటికి ఉంచుకుందాం అని చెప్పేసి ఆలోచన చేశారు. రేపటికి ఉంచుకుంటే ఏమైపోయింది? కంపు కొట్టింది, పురుగు పట్టింది. ఏమో ఆదివారం ప్రార్థనకి రమ్మాడు, ఈ వారం రాలేని కానీ వచ్చే వారం వస్తా. ఈ వారం అంతా కంపు కొడతావు, పురుగు పడతావు. దేవునికి స్తోత్రం. ఏం పడతావంట? పాస్టర్ గారు అంతే చెబుతాడే, మనకు పనులు మనకున్నాయి, మనం చేయాల్సిన పనులు మనకున్నాయి. పుత్తూకులు ఆయన మాట ఇది అని ఎప్పుడైతే తిరస్కరిస్తావో నువ్వు కంపు కొడతావు, పురుగు పడతావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాళ్ళ మాట వెనకే కదా ఏమయ్యారు? నువ్వు దేవుని సేవకుడి మాట వింటే, నువ్వు దేవుని సేవకుడి మాటకు లోబడితే, నువ్వు దేవుని సేవకుడి మాటకు విలువిస్తే, నీవు సేవకుని నోటి మాటను అవలంబిస్తే నీ జీవితంలో కంపు కొట్టవు, పురుగు పట్టవు. చెప్పాలి హల్లెలూయా. కంపు కొట్టిన వాడిని, పురుగు పట్టిన వాడిని ఎక్కడ పడేస్తారు? ఇంట్లో ఉంచుకుంటారా? ఇప్పుడు
ఫ్రిడ్జ్లో ఉంచుకుంటున్నారు తెలుసా మీకు? ఎక్కడ మీరు అమెరికా పోండి, ఇంగ్లాండ్ పోండి, నైజీరియా పోండి, ఇతర దేశాలు ఎక్కడికైనా పోండి, 2-3 నెలలు ఒకసారి వండి 2-3 నెలల తర్వాత 2-3 నెలల దాకా తింటానే ఉంటారు. అన్ని ఫ్రిడ్జ్లో బ్లాక్ చేస్తారు, రోజు అయ్యే తింటా ఉంటారు. దేంట్లో ఉన్నాయి? ఇప్పుడు మనం సర్దుకోలు తినడానికి బాధపడతాం, కానీ అక్కడ వాడు ఎన్ని 3 నెలలు తింటారు? 2 నెలలు 3 నెలలు ఉంటుంది. ఆ పచ్చడి తీసుకొచ్చి పెడతారంట. దేవుడికి స్తోత్రం. ఆ కూరలు పెడతారు. ఇప్పుడు అవి కంపు కొడుతున్నాయి. ఇప్పుడు మనోళ్ళు కూడా నైస్గా ఫ్రిడ్జ్లు కొనుక్కుంటున్నారు. దేనికోసం? ఏమన్నా మిగిలితే దాచుకొని తిని రోగాన్ని తెచ్చుకొని హాస్పిటల్లో డబ్బులు కడతానికి. దేవుడికి స్తోత్రం. చూడండి, ఫ్రిడ్జ్లు ఇచ్చిన తర్వాత చాలా మందికి కూడా సర్దుకోలేదంటారు. రోజు తెలుసా మీకు? ఆకుకూరలు తెస్తావు, ఫ్రిడ్జ్లో పెడతావు, ఆకుకూరలకు ఉన్న జీవం ఏమైంది? చచ్చిపోయింది. నీకు అవి శక్తిని ఇవ్వవిగా. వండిన కూర ఫ్రిడ్జ్లో పెడితే ఏమైంది? జీవం పోయింది, రుచి రాదు, సమాధానం వచ్చింది. సర్దికూరలు తిని రోగాలు తెచ్చుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఉద్యోగానికి పత్రం కుదరట్లేదు, పనికి వెళ్తాను కుదరట్లేదు, రేపటికి వండలే, నేను ఇవాళ వండి పెట్టేస్తా అని అట్లా పెట్టి బలహీనత తెచ్చుకుంటున్నారు. కానీ మనము ఫ్రెష్ ఆహారం తినాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడెప్పుడు కూడా ఏం చేయాలి? ఫ్రెష్ తినాలి. కంపు కొట్టకూడదు, పురుగు కొట్టకూడదు. అందరు చెప్పండి నాతో, కంపు కొట్టకూడదు, పురుగు పట్టకూడదు, శ్రేష్టమైనగా ఉండాలి. అయితే దేవుడు సన్నిధిలో ఉన్నటువంటి మన్నా ఒక పాత్రలో ఉన్నటువంటి మన్నా వారి ఇశ్రాయేలు యొక్క వంశం వారు చూసినంత వరకు కూడా మన్నా ఉందట. కంపు కొట్టలేదు, పురుగు పట్టలేదు. హల్లెలూయా. వాళ్ళు దేవుని మాట వినకపోతే కంపు కొట్టారు, పురుగు పట్టారు. దేవుని మాట విన్నవారు కంపు కొట్టలేదు, పురుగు పట్టలేదు. ఇదే ప్రసంగం. దేవునికి స్తోత్రం. చెప్పాలి, కంపు కొడదామా, పురుగు పడదామా? మరి ఏం చేద్దాం? సరే, మన్నా ఎట్లా తయారైంది? మన్నా ఎవరు? వింటున్నారా? మన్నా ఎట్లా తయారైంది? చదవండి మాటలు. ఆ 16వ అధ్యాయంలో చదివానా? పరలోకము నుంచి ఉదయాన్నే మంచు పడేది. ఏం పడేది? మంచు పడేది. ఆ మంచు పడినప్పుడు ఇశ్రాయేలుతో మోషే అన్నాడు, మీరు ఉదయాన్నే వెళ్ళి మీ గుడారం ఎదుట మన్నా ఎత్తుకోండి కొంచెం కొంచెం. ఆ మాట చదివాను. తీసుకొని తినండి. దేవునికి స్తోత్రం. అంటే ఏం పడుతుంది? ఉదయాన్నే మంచు పడుతుంది. మంచు. ఆ మంచు పడినప్పుడు ఆ మంచు ఎగిరి కొత్తిమీర గింజల్లాగా మన్నా అవుతుంది. ఆ మంచుకి సూర్యోదయం తగిలితే ఆవిరైపోయింది. ఏమైందంట? వేడి తగిలితే, మంచుకి వేడి తగిలితే ఏమైంది? సూర్యోదయం తగిలితే ఆవిరైపోయింది. కానీ ఆవిరవకుండా ఏమవ్వాలి? ఎగరాలి. దేవునికి స్తోత్రం. ఎగిరి కొత్తిమీర గింజలంతగా ఎట్లా ఉన్నాయంటే సన్నని కణములాగా తయారయ్యి మంచులాగా తయారవుతుంది. చెప్పండి చెప్పండి హల్లెలూయా. ఆ మంచు 40 ఏళ్ళు ఎలా తిన్నారంటే ఏ రోజు తిన్నా నూతనమైనటువంటి రుచిగా మారిపోతుందట.
ఏ రోజు నెల మారుతుంది? రుచిగా మారుతుంది, రుచిగా మారుతుంది. 40 ఏళ్ళు తిన్నా ఎగుటు రాలేదు. 40 ఏళ్ళు భుజించిన వారికి వాంతులు అవ్వలేదు. 40 ఏళ్ళు భుజించిన కడుపు నొప్పి రాలేదు. 40 ఏళ్ళు భుజించిన కాలు వాయలేదు. 40 ఏళ్ళు భుజించిన ఏ రాగో రాలేదు. 10 రోజులు నువ్వు పప్పు వేసుకొని తిను, ఎట్టయిపోయింది నీ ఎట్టయితే గ్యాస్ పట్టేసిద్దామంట. రోజు పప్పే పెట్టారు నాకు. దేవుడికి స్తోత్రం. ఏవైతే పప్పు వేసుకుంది 10 రోజులు వరుసగా రోజు పప్పు తింటే ఏమైందయ్యా? గ్యాస్ చేయటంలా బాత్రూమ్ ఇంటికి తిరగాల్సి వచ్చింది. దేవుడికి స్తోత్రం. కంపు కొట్టింది నీ కడుపు అంతా. కానీ మన్నా తింటే రుచికరంగా మారిపోతుంది ఆ జీవితంలో. రోజు రోజుకి ఒక రుచి పెట్టాడు దేవుడు. కానీ ఆ మన్నా ఆ యొక్క ఎవరో మంచు. ఆ మంచు ఎవరో అర్థమవుతుందా? మంచు ఎవరో దేవుని ఊపిరి. ఏబు గ్రంథం 37వ అధ్యాయం 10వ వచనం. ఏబు గ్రంథం 37వ అధ్యాయం 10వ వచనం. మంచు దేవుని ఊపిరి వలన మంచు పుట్టును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ మన్నా తయారవ్వడానికి ఏం పుట్టింది? దేవుని ఊపిరి వలన మంచు పుట్టును. మంచు ఏమైంది? మన్నా అయింది. పాయింట్ అర్థం కావట్లా, నాకు ఉద్యమం రావట్లా, మీకు అర్థం కావట్లా. దేవునికి స్తోత్రం. దేవుని ఊపిరి వలన ఏం పుట్టింది? మంచు ఎగిరి ఏమైంది అంటే మన్నా తిన్నవాళ్ళు ఎవరు ఊపిరిలో ఉన్నారు? అది పాయింట్. దేవుని స్తోత్రం. దేవుని ఊపిరి వలన నువ్వు బ్రతుకుతున్నావు. 40 ఏళ్ళు కూడా అరణ్యంలో ప్రయాణం చేస్తే కాలు వాయిల, కాలు బయట. ఏ పేరు? ప్రశాంత్. ప్రశాంత్ ఉందా? మామూలుగా ఉంటున్నావా? టెన్షన్ పెడుతున్నావా ఇంట్లో ఏమన్నా? ఓకే. వీరి పేరు ప్రశాంత్. వయసు ఎంత? 14 సంవత్సరాలు. నా ఎత్తు పెరిగాడు అప్పుడే. దేవునికి స్తోత్రం. ఈ 14 ఏళ్ళు కలిగినటువంటి ప్రశాంత్ ఐగుప్తుల నుంచి బయలుదేరాడు. ఎక్కడి నుంచి బయలుదేరితే 40 ఏళ్ళు ప్లస్ 14 ఎంతయా? 40 ప్లస్ 54 సంవత్సరాలు లేచి నుంచి ఎవరన్నా ఉంటే ఇక్కడ అంత వయసు వచ్చింది అనమాట. దేవునికి స్తోత్రం. అంత వయసు, అంత లావు, అంత ఎత్తు వచ్చిన దాకా ఈయన సొక్కా పెరుగుతానే ఉంది. ఏందిని? అరే ఇప్పుడు చెప్పే కదా, ఏం తింటే పెరిగింది? మన్నా. సొక్కా పెరుగుతుంది, ప్యాంటు పెరుగుతుంది, చెప్పులు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే 14 ఏళ్ళకే ఎంత ఎత్తున్నాడు, 54కి ఎంత ఎత్తుంటాడు ఇంకా? చెప్పండి అమ్మా, చెప్పట్లేదు. దేవునికి స్తోత్రం. 54కి కనీసం ఎంతన్నా అవుతాడు కదా. అంటే మనిషి మాత్రం ఏమవుతున్నాడు? పెరుగుతున్నాడు. కండలు పెరుగుతున్నాయి, కళ్ళు పెరుగుతున్నాయి, ముక్కు పెరుగుతుంది, చెవులు పెరుగుతున్నాయి, అన్ని పెరుగుతున్నాయి. చొక్కా కూడా పెరుగుతానే ఉంది. హల్లెలూయా. ప్యాంటు కూడా పెరుగుతానే ఉంది. చెప్పులు కూడా, అరే చెప్పు వారు తెగిపోలేదట. చెప్పులు వారు కూడా తెగిపోలేదు. బట్టలు కూడా ఏం చేయలా, మాయలేదు, చెమ్మట కొట్టలేదు, బట్టలు కూడా ఉతకలేదు, కంపు బట్టల. దేవునికి స్తోత్రం. బట్టలు కూడా ఫ్రెష్గా ఉన్నాయి. చెప్పు వారు కూడా తెగలేదు, కాలు వాయలేదు, ఏ రోగం లేదు. నడుస్తానే ఉన్నారు, మన్నా తింటానే ఉన్నారు. నడుస్తానే ఉన్నారు, మన్నా తింటానే ఉన్నారు. 40 ఏళ్ళు ప్లస్ 14, 54 సంవత్సరాలు వచ్చిందాక మన్నా తిని బ్రతికాడు. చెప్పాలి హల్లెలూయా. ఎవరి మన్నా అంటే దేవుని ఊపిరి. ఆ ఊపిరి తనలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో జీవం ప్రకాశిస్తుంది.
తనలోకి ఊపిరి ఎప్పుడైతే వెళుతుందో దేవుడి శక్తి వస్తుంది, బలం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, కృప ఆవరిస్తుంది. అందుకని ఏ తెగులు ఇతనికి అంటలేదు, కాలు వాయలేదు, నడువు నొప్పి రాలేదు, కడుపు నొప్పి రాలేదు, ఏ రోజు గ్యాస్ ట్రబుల్ లేదు. దేవుడికి స్తోత్రం. ఈ మన్నా దేవుని యొక్క ఊపిరి వలన కలిగింది కనుక దేవుని ఊపిరిలో బ్రతుకుతున్నాడు. మనం కూడా దేవుని వాక్యం అనే ఆహారం అనే మన్నా మనం కూడా తింటా ఉండాలి. చెప్పలే హల్లెలూయా. నీ వాక్యం నన్ను బ్రతికించెను, నా బాధలు ఇదే నాకు కలిగించను. ఈ మన్నా ఎప్పుడు కూడా యెహోవా సన్నిధిలో ఉండాలి. కూర్చో. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్తాం ఎక్కడ ఉండాలంట మన్నా. ఏమని చెప్పాను? ఎవరు తినే ఆహారం అన్నా ఎట్లా తయారైంది? మంచు వలన. మంచు అంటే ఎవరు? దేవుని ఊపిరి వలన మంచు పుట్టెను. ఆ మంచు ఎగిరి మన్నా అయింది. ఈ మన్నా ఇశ్రాయేలు యొక్క వంశస్థులందరూ చూసినట్లుగా ఎక్కడ ఉండాలి? సమాజ మందిరంలో, గుడారములో, మందసం ఎదుట ఒక పాత్రలో ఉండాలి. చెప్పండి హల్లెలూయా. ఎవరు చూసినట్లు? వంశస్థులు చూస్తున్నట్లు. అంటే ఒకళ్ళ, ఇద్దరా, ముగ్గురా? వంశం అంటే ఏంది? అనేక జనరేషన్. వాళ్ళందరూ చూడాలంటే ఇది పురుగు పట్టకూడదు, కంపు కొట్టకూడదు. హల్లెలూయా. నీవు కూడా ఒక మన్నాలాగా దేవుడి సన్నిధిలో జీవము కలిగినటువంటి వ్యక్తిగా ఉండగలిగితే పురుగు పట్టవు, కంపు కొట్టవు. నీ జీవితం అనే ఈ యొక్క పురుగు పట్టకుండా, కంపు కట్టకుండా ఉండాలంటే దేవుడి సన్నిధిలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? నీ ఇష్టం వచ్చిన స్థలంలో ఉంటే పురుగు పడతావు, కంపు కొడతావు. దేవుడి సన్నిధిలో దాచబడిన మన్నాలాగా ఉండాలి. ఆయనకు మరుగైనటువంటి బిడ్డలుగా ఉండాలి. ఆయన కనబడుతూ ఉండాలి, ఆయన్ని కనుపరుస్తూ ఉండాలి. ఆయనే కనబడాలని కోరుకోవాలి. ఆయనే నిలబడాలి. నేను నిలబడకూడదు, నేను మరుగైపోవాలి. దేవునికి స్తోత్రం. కనుకనే ఈ మన్నా అక్కడ ఉండడానికి కారణం 3 కార్యాలు చెప్తా, బాగా వినాలి. ఎప్పుడు చాలా మంది ఎందుకు కంపు కొడుతున్నారు, పురుగు పడుతున్నారు చెప్తా. దేవునికి స్తోత్రం. మన్నాలో ఉండాలి అంటే ఆ మన్నా ఎవరైనా చెప్పాను. ఆ మన్నా ఎక్కడుందంట? పాత్రలోనికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? ఓమేర పట్టు పాత్రలోనికి వచ్చింది. ఆ పాత్ర ఎక్కడుంది? దేవుని సన్నిధిలో. క్రొత్త నిబంధనకు వస్తే, ఇది పాత నిబంధన కదా, క్రొత్త నిబంధనకు వస్తే మన ఆత్మీయ జీవితంలో కొన్ని పాఠాలు నేర్చుకుందాం. దేవుని స్తోత్రం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై. క్రొత్త నిబంధన పాత్ర. హల్లెలూయా. ఏ పాత్ర అది? క్రొత్త నిబంధన పాత్ర. దీనిలో త్రాగున్నప్పుడల్లా, దీనిలో తిన్నప్పుడల్లా మీరు నన్నేం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఈ క్రొత్త నిబంధన పాత్రలో నిబంధన జనులుగా మనం నిలబడాలి. ఎక్కడంట? నిబంధనలో నిలబడినటువంటి మన్నాగా మన ఆత్మీయ జీవితం కట్టుకోవాలి. నిబంధనలో ఏం చేయాలి? నిలబడాలి. చాలా మంది దేవునితో ప్రమాణం చేస్తారు, దేవునితో వాగ్దానం చేస్తారు, దేవుడి దగ్గర ఒక నిర్ణయం తీసుకుంటారు, దేవుడి దగ్గర ఒక తీర్మానం తీసుకుంటారు, దేవునితో నేను నిలబడాలి అని ఇక్కడ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నిబంధనలు ఏమైపోతారు? ఓడిపోతారు. తీర్మానంలో ఏమైపోతారు? ఓడిపోతారు. నిర్ణయములు ఏమైపోతారు? ఓడిపోతారు. నిబంధన జనులుగా మనం ఆయన ఎదుట నిలబడాలి. చెప్పండి హల్లెలూయా. పుణ్యాసులు ఉపవాస పూటలో ఏం నిర్ణయించావు?
ఏం తీర్మానం తీసుకున్నావా? బాప్తిసం తీసుకునేటప్పుడు ఏం తీర్మానం తీసుకున్నావు? అయ్యో ప్రభువా, ఇక నా జీవితంలో ఎన్నడూ కూడా ఎన్నుకు తిరగండి. ఇక లోకం లేదు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, దేవుడే నాకు దిక్కు. ఎప్పుడు? బాప్తిసం తీసుకునేటప్పుడు. కొంతకాలం రమారమి నడిచిన తర్వాత, కొంతకాలం ఎదిగిన తర్వాత దేవుడు ఎంత ప్రార్థన చేసినా ఏం చేశాడు? నాకు వాళ్ళు చూడు నాకంటే వాళ్ళే బాగున్నారు, వీడు చూడు నాకంటే బాగా వాళ్ళే ఉన్నారు, వాళ్ళు చూడు నాకంటే బాగా వాళ్ళే ఉన్నారు అని వాళ్ళని వీళ్ళని ఏం చేసుకుంటున్నారు? వాళ్ళు కంపేర్ చేసుకొని, పోల్చుకొని, వాళ్ళ ఉన్నటువంటి విశ్వాసాన్ని, భక్తిని, నిబంధనను, వైరాగ్యాన్ని ఏమవుతుంది? పక్కకి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. ఎవరిని పోల్చుకుంటున్నారు? అన్యజనులను, లోకస్తులను, ఇష్టానుసారంగా జీవించే వాళ్ళని పోల్చుకుని వీళ్ళు కూడా నా జీవితం ఎట్టు అయిపోయింది అనుకుంటున్నారు. కానీ ఎవరితో నిబంధన చేశారు? దేవునితో. మరి దేవునితో చేసిన నిబంధనలో నిలబడ్డారా? నిలబడకపోతే ఏమైపోయింది? ఏదో ఒక బలహీనత వెంటాడింది, ఏదో ఒక రోగం వచ్చింది, ఏదో ఒక అప్పులు అవుతాయి, రుణాలు అవుతాయి, ఇబ్బందులు అవుతాయి, సమస్యలు వస్తాయి, పోరాటం వచ్చింది, శోధన వచ్చింది. ఎవరిననేది నువ్వు? దేవుడు ఉంటే ఇలా చేస్తాడా? నా కోసం పాస్టర్ గారు బాగా ప్రార్థన చేయట్లా, అందుకే నేను ఇంటగా అయిపోయా. ఎవరు చేయట్లా? పాస్టర్ గారు చేయట్లేదా? నిలబడేది నువ్వా పాస్టర్ గారా? దేవునికి స్తోత్రం. దేవునితో మాటించింది నువ్వా పాస్టర్ గారా? అయ్యో, బలవంతంగా నీళ్ళలో ముంచాడు ఆయన. మరి నువ్వే కదా దేవునితో ఏం చేసావు? నాకు ఈ జీవితం వద్దు, దేవుడు నాకు కావాలి, నాకు ఈ జీవితం వద్దు, దేవుడు నాకు కావాలి, నాకు ఈ జీవితం వద్దు. ఎవరు కావాలి? మరి అన్ని నువ్వే కదా నిర్ణయం తీసుకుంది. మరి ఈ నిర్ణయాల్లో, నిబంధనలో, వడంబడికలో, తీర్మానంలో పడిపోయింది నువ్వా పాస్టర్ గారా? అంటున్నా మీరు. ఒక పాస్టర్ గారు బాప్తిస్తానికి వెళ్ళాడట. దేవునికి స్తోత్రం. మంచి యవనస్తుడు, మంచిగా ఒక మాదిరిగా ఉన్న యవనస్తుడు బాప్తిస్తానికి నీళ్ళ దిగి, ప్రభా తండ్రి కుమార్ పరిశుద్ధాత్మనామమున బాప్తిసం ఇచ్చి నీళ్ళలోంచి పైకి లేపగానే ఓ బీడీ కట్ట అగ్గిపెట్టి బయటకు వచ్చిందట. ఏమొచ్చిందంట? బీడీ కట్ట అగ్గిపెట్టి బయటకు వస్తే, అరే సుందరం ఎవరైనా ఇయ్యి అంటే, పాస్టర్ గారు నాకేం తెలుసండి, అవి నీ అయి ఉంటాయేమండి. ఎవరిని? నిజం చెప్పురా, ఎవరు ఇయ్యి? నాయి కాదండి, మీ అయి ఉంటాయి అంటున్నాడు. అంటే ఎంత మారు మనసు పొందాడో అర్థం చేసుకో. ఇక దేవునికి స్తోత్రం. అలాంటి విశ్వాసులు ఉన్నారు ఇప్పుడు కదా. నిబంధనలు ఓడిపోయి, నిబంధనలు జారిపోయి, నిబంధనలు దూరం అయిపోయి, నిబంధనలు పడిపోయి, పాస్టర్ గారు నన్ను పడుచుకోవట్లేదు. పడుచుకోవాలా? అసలు మీ ఆయనే నిన్ను పడుచుకోడు, నీ భార్య నిన్ను పడుచుకోదు, నీ పిల్లలు నిన్ను పడుచుకోరు. పాస్టర్ గారికి ఏం పని? హల్లెలూయా. వింటున్నావా? ఎవరు పడుచుకోవాలి నిన్ను? మరి వాళ్ళ నాన్నవే. శోధన వస్తే తిరిగి 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 ఎవరి మీద పడేది? ఈయన ఒకటి తేరగా దొరికాడు. ఆయన ఎడిపోయినా ఆయనే, ఏడొచ్చినా ఆయనే. ఒక ఆయన కంటే లాభం బాగా వచ్చిందట, 10 లక్షలు. బాగా ప్రార్థన చెప్పా, ఏమా వచ్చింది పాస్టర్, భలే వచ్చింది పాస్టర్, మంచోడు, బాగా వచ్చింది ప్రార్థన చేసి. లాభం వచ్చినప్పుడు చెప్పాడా? చెప్పలా. 2 లక్షలు నష్టం వచ్చిందంట. పాస్టర్ గారు నష్టం వచ్చిందండి, నష్టం వచ్చిందండి. మరి లాభం వచ్చినప్పుడు చెప్పలేదయ్యా? లాభం వచ్చినప్పుడు ఏం చేయట్లా? మరి ఏం కలిగినప్పుడు చెప్పేది? నష్టం పోడకపోతే పాస్టర్ గారు చేయట్లే ప్రార్థన. మరి లాభం వచ్చినప్పుడు హల్లెలూయా. ఇట్ట ఎంతమంది సరైన నిర్ణయం లేక, నిబంధన లేక, నిలబడలేకపోతే కంపు కొడుతున్నారు, పురుగు పడుతున్నారు. హల్లెలూయా. ఎక్కడ పోయినా నాకు ఎదురే వస్తుంది. వచ్చింది, నాకేమైంది? ఎవరు ఎక్కడికి పోయినా నాకు ఎదురొస్తుంది. నా కాలు నేతుల పడలా, బురదలో పడింది. ఎందుకు పడదు? నువ్వు నిబంధన లేదు, నిర్ణయం లేదు, వడంబడిక లేదు, తీర్మానం లేదు, నిలబడ్డావా? ఒక ఆమె గురించి చెప్తాయి, మీకు అందరికి తెలిసినావే. ఆమె పేరు రూతు అనండి.
ఎవరామె? మరి అత్తతో ఏం నిబంధన చేసింది? నీ జనమే, నువ్వు ఉండసాటే, నీ జనమే నా జనం, నీ దేవుడే నిన్ను నన్ను ఏరు చేయాలంటే ఒక్క మరణం తప్ప ఏది కూడా ఏరు చేయదు అత్తయ్య అంటే. మరి నయోమి నమ్మిందంటావా, మోసపోయిందంటావా? నమ్మింది. రూతు ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో నయోమికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చి ఉంటది. కానీ వార్ప ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది కదా, కోపం బాగా వచ్చి ఉంటది. దేవునికి స్తోత్రం. ఈ రూతు వెళ్ళమంటే వెళ్తుంది, ఎప్పుడు నామట పడతా ఉంటది. ఇసుకొచ్చిందేమో కానీ ప్రేమ ఎక్కువైంది. దేవునికి స్తోత్రం. మీరు చెప్పండి, అత్తతో చేసిన నిబంధన ప్రకారం మోయాబు దేశం నుంచి ఎక్కడికి వచ్చింది? యోధా బెత్లెహేముకి వచ్చింది. ఏ రోజన్నా మళ్ళీ ఇంటికి వెళ్ళిందా? అత్తయ్య మా నాన్న కల్లో గుర్తుకు వస్తున్నాడు, ఒక్కరోజు వెళ్ళొస్తా అందా? అత్తయ్య మా వదిన గుర్తుకు వస్తుంది మా ఊళ్ళో, అత్తయ్య మా ఆడబిడ్డలు గుర్తుకు వస్తున్నారు, మా వాళ్ళందరూ గుర్తుకు వస్తారు, ఒక్కసారి చూసి వస్తా అందా? ఇంట్లో మీరు అందా? ఇప్పుడు కోడలు ఇంటికి వచ్చారంటే రోజు పుట్టింటూనే ఉండేది. ఉన్నారా? దేవునికి స్తోత్రం. అత్తతో నిబంధన చేసింది, ఏ రోజు కూడా వెనకడుగు వేయలేదు, నిర్ణయాన్ని మార్చుకోలేదు, నిబంధనలో ఓడిపోలేదు, నిబంధనలో జారిపోలేదు, నిబంధనను నిలబెట్టుకుంది. కనుకనే వెధరాలుగా మార్చబడిన రూతు పెళ్లి కుమార్తెగా తయారైంది, యేసు ప్రభువారు తల్లిగా మార్చబడింది. నిబంధనలో నిలబడాలి. ఎక్కడ రూతు కంపు కొట్టిందా, పురుగు పట్టిందా? అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోయింది, దీవెనికరంగా మారిపోయింది. అత్త నయోమి చెప్పినట్లే చేసింది, కానీ తిరుగు మాట చెప్పలా, ఎదురు మాట చెప్పలా. ఏ మాట చెప్పలా? ఎదురు మాట ఈరోజు చెప్పలా. ఒక్కసారన్నా మా వాళ్ళు కళ్ళకు వస్తున్నారు చూసి వస్తా అందా? పోనీ నువ్వెన్ని సాకులు చెప్పి వెళ్ళిపోయేదాన్ని. దేవునికి స్తోత్రం. ఏయా ఆ మైకు మోసుకొని ఆ నర్సపేట దాకా రాయా అని ఆయన చెప్పావనుకో, ఆయన ఇంకొక హాని చెబుతాడు. అక్కడ దమ్మంటున్నాడు అన్న, ఆయన ఇంకొక హాని చెప్తాడు, అది తీసుకురమ్మంటున్నాడు. అంటే ఒక్క మాటకు స్థిరత్వం రాట్లా. దేవునికి స్తోత్రం. అంటే ఏమి లేదు, భారము లేదు, బాధ్యత లేదు, నిబంధనలు నిలబడాలని ఆలోచన లేదు, మాటకు గౌరవించాలనే విధేయత లేదు. ఆయన ఇంకొక ఆయన చెప్తున్నాడు, ఆయన కూడా ఆయన ఏం చేస్తున్నాడు, మళ్ళీ ఇంకొక ఆయన చెప్తున్నాడు. ఆయన అంటే ఎవరు తేవాలి మైకు? చెప్పినోళ్ళే తేవాలి. దేవునికి స్తోత్రం. ఎవరు తేవాలంట? ఇట్లా మీరు ఏం చేయాలి? నిబంధనలో ఉన్నటువంటి రూతుకి న్యాయం అంటుంది, ఈరోజు బోయజు కళ్ళలో ఉన్నాడు, నువ్వు స్నానం చేసి తైలం రాసుకొని నీ బట్టలు కట్టుకొని కళ్ళంలోకి వెళ్ళు, అతడు భోజనం చేసేంత వరకు మరుగయ్యండు. దేవునికి స్తోత్ర. అత్తయ్య నువ్వు పోయి వాటికి నేను బాలేనందా అనాల్సింది బాగుండేది. అత్తయ్య నేను బాలేను, నాకు గుండె నొప్పులుగా ఉన్నాయి, నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, నాకు బలహీనతగా ఉంది, నేను బాలేను, నువ్వు అత్తయ్య అందా? మనం జీవితం ఎదురుగా. దేవునికి స్తోత్రం. రూతు చెప్పలా. రూతు ఏ మాట చెప్పిందో, నయోమి ఏ మాట చెప్పిందో అదే మాటలో నిబంధనలో నిలబడింది. నయోమికి ఇచ్చిన మాట వెనక్కి తీసుకోవాలా, నయోమితో చేసిన ఒడంబడిక వెనక్కి తీసుకోవాలా, నయోమితో చేసిన నిర్ణయము చనిపోయేందా అక్కడే ఉన్నది. మనం కూడా నిర్ణయం దేవుడితో ఒక మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఉండాలి. చనిపోతే సరిపోతాం, పరలోకానికి వెళ్ళిపోతాం. ఏం పెద్దమ్మ అసలు ఈ మధ్యన ఒక గూపు వచ్చిందనమాట. ఏమొచ్చింది తెలుసా? అక్కడకు పోతే దెయ్యాలు పోతున్నాయి, ఎక్కడకు పోతే ప్రవచనాలు చెబుతున్నారు, నేను పడిపోతానా చచ్చిపోతానా. ప్రవచనం ఎట్లా రావాలంట? నా కుమారి
ఈరోజు ఈసా వస్తా ఉంది. ఏమొస్తుందట? నువ్వు అమెరికా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నావు నా కుమారి. నీవు చాలా ప్రశాంతంగా ఉన్నావు. ఈ చెబితే కుప్పలు వస్తారు జనం. ఏం చెప్తే, నా కుమారి రేపు నీకు ఒక భయంకరమైన ఆశీర్వాదం రాకపోతుంది. నీ వాళ్ళందరూ నిన్ను నిలేశారుగా, నేను నిలబెడతా అని చెప్తా ఉంటారు. అయి కాదు, కుమారి వ్యభిచారం చేస్తున్న జాగ్రత్త అని చెప్పను దమ్మున్నోడు ఎవడైనా. హల్లెలూయా. నా కుమారుడా జాగ్రత్త, నీ ప్రవర్తన మార్చుకో, నీ కళ్ళు జాగ్రత్త, లేదా పీకేస్తానమని ఎవరన్నా అంటారా? మరి ఏం చెబుతున్నారు? నిన్ను దేవుడు దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. ఏం చేయటానికి? నరకాన్ని పంపడానికి. నువ్వు సరి చేసుకోమనే మాటలు చెప్తే ఎంత బాగుండు. దేవునికి స్తోత్రం. నా కుమారుడా దేవుడికి విరోధకరంగా బ్రతుకుతున్నావు, జీవితాన్ని జాగ్రత్త చేసుకొని చెప్తే ఎట్టడా? ఆడ పోయిన కాడి నుంచి నా గురించి చెప్తాడు ఆయన ఓరక. అసలు ఎన్నిసార్లు అన్నాబో నువ్వు సరి చేసుకో, నువ్వు బాగుండు, నువ్వు బాగుండు, ఇయ్యనా చెప్పేది నాకు? మరి ఇంకేం చెప్పాలి? నా కుమారుడా ఎగిరి నదిలో దూకని చెప్పాలా? ఏం చెప్పాలి? ఇంకా ఇట్టంటాడికి ప్రజలు కుప్పలుగా తప్పలుగా ఉంటున్నారు. ఈ మధ్యన క్యాబరెట్ డాన్సులు పెట్టారు, తెలుసా మీకు? డీజేలు పెట్టారు. ఏం పెట్టారంట? రంగురంగుల లైట్లు వెనకాల నుంచి వస్తూ ఉంటాయి, పొగలు వెళ్తూ ఉంటాయి. ఓ మీటింగ్కి వెళ్ళాడు నేను. వెళితే తెల్ల బట్టలు కదా, లైట్లు వేశారు, నా షర్ట్ అంతా మారిపోయింది. ఊరిన ఆయన అది ఊడ్ర లైట్ వేసింది, నేను తెల్లగా ఉండాలి కదా, నా సొక్క ఏదిరా అంటే రంగులుగా అయిపోయింది. ఏదిరా బటర్ఫ్లై ఏమన్నా రంగులుగా ఉంటాయి, లోకంలో ఉన్నటువంటి వస్తువులు ఏమన్నా టైఫాయిడ్ ఏంట్రా అంటే, పాస్టర్ గారు ఒక అర్ధగంట ఓపిక పట్టండి అన్నాడు. ఒక అర్ధగంటే అన్నాడు ఆయన. ప్రార్థన చేయించరా ముందన్నా. ప్రార్థన చేశాడు, నేను వెళ్ళిపోయాను. వాడే వాక్యం చెప్పుకుంటూ వాడే ముగించుకోండి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏ రంగులయ్యి? రంగులు, పొగలు, డీజేలు. అవి కనపడకపోతే ఒళ్ళు బొంగలు అంటాడు, అది బాధ. అవి కనపడాలి. అవి కనపడితే ఏం చూసి దేవునికి స్తోత్రం. అప్పుడు కాలు చేయి ఆడిద్దంట, అప్పుడు నోరు ఆడుతూ ఉంటది. అప్పుడు ఒళ్ళు బొంగితే ఒక డ్రంపు అట్ట అనగానే ఇంక బొంగుతూ ఉంటా ఉంటాడు. తెలుసు కదా, ఈ పల్నాడు జిల్లాలో ప్రభ కడతా ఉంటారు. ఏది కడతారు? దేవునికి స్తోత్రం. కడతారు కదా, వాళ్ళు వాంచుతా ఉంటే ఎదురుండడానికి ఏం పొంగుతా ఉంటది. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అలాంటి మీటింగ్లు కండక్ట్ చేస్తున్నారు ఇప్పుడు. లోకములో భయంకరమైనటువంటి కార్యాలు ఉన్నాయి. మనం వాటితో నిబంధనలో ఉండకూడదు. వాడుంటే కంపు కొడతాం, పురుగు పడతాం. వింటున్నావా? ఎక్కడ ఉండాలి మనం? దేవుడి సన్నిధిలో తరతరములు చూసేటట్టుగా ఉండాలి. చెప్పాలి. హల్లెలూయా. అందుకని రూతు నయోమి చెప్పినట్లే విన్నది. నయోమితో చేసిన నిబంధనలో నిలబడింది, నయోమితో చేసిన తీర్మానంలో నిలబడింది, నయోమికి ఇచ్చిన మాటను నెరవేర్చింది. మనం కూడా నిబంధనలో నిలబడాలి. ఎక్కడ? ప్రభా నా రాబడి అంతట్లో నీకు దశంభాగం కడతా. ఒక్క నెలే బాగా కట్టేది, 2 నెలల్లో స్తోత్రమేగా, 3 నెలల్లో ఆ నెల పడిపోయానయ్యా, ఈ నెల కడతా. ఇక 4వ నెల వచ్చేది కదా, అసలు ఇంట్లో సరిపాట్లా, తీసినవి కూడా తినేయటం. ఇలాగా లేనిపోయిన ఆలోచనలు పెట్టుకుని
మైండ్ అంతా పాడు చేసుకుని నిబంధనలు ఓడిపోతే దేవుడికి రావాల్సిన కార్యం జరగట్లా, నీకు రావాల్సిన దీవెనలు రావట్లా. దేవునికి స్తోత్రం. నిబంధన చేసావు కదా, నేను బాప్తిస్మం పొందుతున్నాను, 10% దేవునికి ఇవ్వాలి, దేవుని సొమ్మది, అది మన ఇంట్లో ఉండకూడదు, దేవునితో నిబంధన చేశాను, చనిపోయిన దాకా ఏం చేయాలి? అయ్యో, చనిపోయిన దాకా దశమభాగం కడతా ఉండాలా, నువ్వు కడతా ఉండాలా, నీ పిల్లల చేత కూడా కట్టిస్తా ఉండాలా. హల్లెలూయా. మా అమ్మ మా ఇంటికి పాస్టర్ గారు వస్తే నేను 24 గంటలు ఎప్పుడు వచ్చినప్పుడు నేను కానీ ఇంట్లో ఉంటే పాస్టర్ గారు ఎందుకు వచ్చేవాడిని, మా అమ్మని తిట్టేవాడిని, మా అమ్మని అరిసేవాడిని. కుతూకులు ఆయనకి డబ్బులు ఇస్తావేందమ్మా నువ్వు, మాకు కూడా ఆమెకి ఇస్తావేంది, ఆయన వచ్చినప్పుడల్లా ఆయనకి డబ్బులు ఇస్తా ఉంటావు, కోడి మాసం పెడతా ఉంటావు ఏంది అసలు అంటా ఉంటే అమ్మంది, అమ్మగారు, దేవుడికి ఇచ్చింది ఎక్కడికి పోదు నాయన, అది నీ భవిష్యత్తుకి పునాది. ఈరోజు నేను ఇట్లా ఉన్నానంటే కారణం మా అమ్మ పాస్టర్ గారికి దాచిపెట్టి కొత్త నోట్లు ఇచ్చేది. 87 ఏండ్లు బ్రతికింది, షుగర్ లేదు, బీపీ లేదు, పన్నోళ్ళ ప్రశాంతంగా 80 ఏళ్ళు కూడా కళ్ళజోడు లేకుండా ఎవడరా వచ్చేది ఇంటికి అంటా ఉంటుంది అన్నమాట. దేవుడికి స్తోత్రం. నాకన్నా పళ్ళోళ్ళు, ఆమె పళ్ళోళ్ళ. ఎవరిచ్చారా బలం? దేవుడు. దేవుడికి స్తోత్రం. ఆమె సేవలోకి వచ్చిన తర్వాత ఆమె చనిపోయే ముందు ఒక 20 ఆత్మలను రక్షించింది. దారిలో కుర్చీ చేసుకుని కూర్చొని వచ్చిపోయేవాడు అందరికీ యేసుప్రభువు వారి గురించి చెప్తా ఉండేది. ఈ ముసలమ్మ మాటలు వెళ్ళాక తిరిగి వెళ్తా ఉండేవాడు జనం. అడిపోతే ఆ పాస్టమ్మ వాళ్ళ అమ్మ అక్కడే కూర్చుంది అని చెప్పేవాడు. కూర్చుంటే ఏం చెప్పిందంట, పోయేవాళ్ళని బానీదు కూర్చోబెట్టి టీ టెప్పులు పెట్టి మా అన్నం లేకుండా అడగబెట్టి స్వార్థ ప్రకటిస్తూ ఉంటుంది. ఇలాగా వృద్ధాప్యంలో కూడా కొన్ని ఆత్మలను సంపాదించింది. హల్లెలూయా. దశమ భాగం ఎవరు సొమ్ము? అది ఎక్కడికి రావాలి? అది నీతో ఉండకూడదు, నిబంధనలో నిలబడాలి. ఆ సొమ్ము నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారిపోయింది. ఒకసారి అబ్రహాంతో దేవుడు అన్నాడు, అబ్రహమా, నువ్వు ఇచ్చిన దశమ భాగం లేవికి కూడా దీవెనకరంగా మారిపోయింది. లేవి పొట్ల, ఇసాకు పొట్ల, యాకోబు పొట్ల ఎవరికంట దీవెనలు? లేవికి. దేవుడికి స్తోత్రం. లేవి వంశాన్ని ఏం చేశాడు దేవుడు? యాజక వంశంగా చేశాడు, తరతరములకు దీవెనకరంగా చేశాడు. లేవీలకు దేవుడే స్వాస్థ్యం అయిపోయాడు. ఏమైపోయాడు? దేవుడే స్వాస్థ్యం అయిపోయాడు వాళ్ళకి. ఎందుకంటే నీ దశమ భాగం నీ తరతరములకు దీవెనకరంగా మహిమకరంగా మారిపోయింది. అందుకే నిబంధనలో నిలబడాలి. నా పాయింట్ అర్థమైందా? నువ్వు గిన్నెలోనికి రావాలి. ఆ పాత్ర కొత్త నిబంధన పాత్ర. అంటే నీ జీవితం కూడా నూతన సంఘం అనే వధువు సంఘములో ఒక తీర్మానం కలిగినటువంటి ఒక వధువు సంఘముగా నువ్వు నిలబడి ఉండాలి. నీవు దేవునితో ప్రణాళిక చేసావు, నా నిబంధనలో నిలిచిన వారిని ఎన్నడూ కూడా విడిచిపెట్టను. ప్రభు అన్నాడు కదా, నా శరీరం తిని నా రక్తం తాగువాడు అంత్య దినమున లేపుతాను. ఏ దినమున? వారు జీవము కలిగిన వారిగా ఉంటారు. వారు ఎలాంటి వారిగా ఉంటారు? అంత్య దినమున వారిని లేపుతాను. నిత్య జీవం గలవారు, జీవం గలవారు, వాని యందు నేను నిలిచి ఉంటాను. ఏ నిబంధన అది? క్రొత్త నిబంధన సంఘమునకు పాత్రులుగా మనం ఉండాలి. హల్లెలూయా. చెప్పండి, నిబంధనలు ఏం చేయాలి మనం? ఓడిపోయావా, నిలబడ్డావా, జారిపోయావా? నిబంధన అంటే ఏంటి? దేవుడికి ఇచ్చిన మాట. ఎవరికి ఇచ్చిన మాట? దేవుడికి ఇచ్చిన మాటలో మనం ఏం చేయాలి? అబ్రహాంతో దేవుడు నిబంధన చేశాడు. ఏమని? నీ సంతానాన్ని నేను ఆకాశ చదువునా ఆదికాండం 17వ అధ్యాయం ఎక్కడ చదువు మాట. నీ దేవుడైన యెహోవానగు నేను సర్వశక్తిమంతుడను,
అధ్యాయం ఏడవటం చదువు. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను. నేను చెప్తున్నాను, నేను చదువుతాయినా మొదటి వచ్చిన కాడి నుంచి. అబ్రహాము 999 మంది ఏడేండ్ల వాడినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను అని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు చేసే నిబంధనలో దేవుడు నిలబడ్డా లేదా? 7వ వచనం చదువు. నేను నీకును నీ తర్వాత నీ సంతానముకును దేవుడినై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత నీ వారి తరములలో ఏ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను. హల్లెలూయా. 10వ వచనం. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. దేవునికి స్తోత్రం. ఇలాగ నిబంధనలకు సూచనలుగా పెట్టాడు, నిబంధనలు చేశాడు, నిబంధనలో నిలిచాడు ఆయన. దేవుడిచ్చినటువంటి అబ్రహాంతో చేసిన నిబంధనలు ఓడిపోయాడా గెలిచాడా? మరి అబ్రహాం ఓడిపోయాడా గెలిచాడా? అబ్రహాము కూడా దేవుడికి ఇచ్చిన మాటను నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. నిబంధనలు ఎప్పుడైతే నిలబడితే నీ పిల్లలను కూడా ఆయన విడిచిపెట్టాడు. ఆయన నోవాహుతో నిబంధన చేశాడు. నోవాహు, నీవు నీ కుటుంబం అంతా జల ప్రళయములో నుంచి తప్పిస్తాను అని. అందరే కొట్టుకెళ్ళిపోయినా నోవాహు కుటుంబం కొట్టుకెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. నీవు కూడా నిబంధనలో నిలబడాలి. అబ్రహాంకి పిల్లలు లేరు, పిల్లల్ని ఇస్తానంటున్నాడు ఆయన. పిల్లలు పుట్టారా? లేరు. ఆయన ఏమిస్తానంటున్నాడు ఆయన? నా సన్నిధిలో నిందారహితుడిగా నడుచుకునుము, నిన్ను ఆకాశ నక్షత్రాల జనాంగాన్ని ఇస్తా. చేసిన వాగ్దానం మర్చిపోయాడా? ఒక మట్టి మనుషుడితో దేవుడు నిబంధన చేస్తున్నాడు. ఈ మట్టి మనుషుడికి తెలియకుండా దేవుడు ఏం చేయడంట? చూసావా? ఈయనకు తెలియకుండా ఆయన ఏం చేయడంట? అబ్రహామా, నీకు తెలియ దాచేదనా? నేను చేయబోయే సంగతి నీకు దాచేదనా? మట్టి మనుషుడికి దేవునికి ఏం సంబంధం? హల్లెలూయా. ఒక మనుషుడు దేవుని యొక్క సంగతులు మనుషుడితో మాట్లాడుతున్నాడంటే అది దేవుని దగ్గర, అబ్రహాము దగ్గర దాచకుండా చెబుతున్నాడంట ఆయన. ఎలాంటి వాడయ్యాడు అబ్రహాం దేవునికి? నిబంధనలు నిలబడిన స్నేహితుడయ్యాడు. హల్లెలూయా. ఎట్లాంటి వాడయ్యాడు అబ్రహాంకు దేవుడికి? మాటను నెరవేర్చేవాడయ్యాడు. ఇంకో విషయం చెప్పనా మీకు? చెప్పనా? అబ్రహాము అనేక జనులకు చెప్పండి ఏమయ్యాడు? తండ్రి అయ్యాడు. అబ్రహాంకి పెళ్ళు బ్రేకులు లేవు. ఎక్కడ పోయినా అబ్రహాం జనమే ఉన్నారు. ఇవాళ కూడా అబ్రహాం తండ్రి అయి ఉంటాడు ఎక్కడో. అర్థమైందా మీరు చెప్పిన మాట? ఎక్కడో సాట ఎవరో బాప్తిసం పొందుంటారు. ఈరోజు కూడా ఆయన తండ్రి అయ్యాడు. హల్లెలూయా. నా నిబంధనలు నిలబడాలంటే సున్నతి చేయించాలంట. సున్నతి అంటే అర్థం ఏంటి? నూతన నిబంధనలో బాప్తిసం పొందిన వాళ్ళంతా ఇప్పుడు ఎవరయ్యారు? ఎవరి శ్వాసులు? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వాళ్ళు మీరందరూ తెలుసుగా. క్రీస్తు ఎవరి ద్వారా ధరింపజేశారు? అబ్రహాము సంతతి. చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు డాక్టర్ ఏమంటాడేటమ్మా? ఇద్దరు చాలే, ఒక్కళ్ళు ఇష్టం, ఇద్దరు ముద్దు. ఎక్కువైతే సంతానం బాధ అయిద్దమ్మా, ఇక ఆపే అంటున్నారు. కానీ అబ్రహాంకి బిల్లు లేదు. అయ్యో, నా మాట మీకు అర్థం కాల. అర్థమైతే గంతులేసేవాడు. దేవుడికి స్తోత్రం. అబ్రహాంకి సంతానం ఇప్పుడు ఎట్లా ఉన్నారు? ఎంతమంది పుట్టారు? నీకు ఇద్దరు ముగ్గురే. అబ్రహాంకి ఎంతమంది? ఆకాశ నక్షత్రాలంతా. హల్లెలూయా. నిబంధనలు నిలబడితే వంశాన్ని ఆశీర్వదిస్తాడు దేవుడు. మీకు అర్థమైందా?
ఇద్దరు పిల్లలు పుట్టగానే ఆపరేషన్ చేయండి 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 అంటున్నారు. చేయండి అంటున్నారా లేదా? ఇదివరకు ఎవడిగారు పెద్దవాళ్ళు అనండి, ఎంతమంది పిల్లలని అడిగేవారా, ఎన్ని ఎకరాలు కొన్నావు అనేవాళ్ళ? ఇప్పుడు ఎన్ని డాబాలు కట్టేవరా, ఎంత కొన్నావు, బంగారం ఎంత వచ్చిందంటావు, బ్యాంకులో బ్యాలెన్స్ ఎంత ఉంది, ఎన్ని బళ్ళు కొన్నావు, ఓహో ఎన్ని స్థలాలు కొన్నావు, అవన్నీ చెబితే పర్లా, నాకంటే కొంచెం పర్లా, నువ్వు బాగానే ఉన్నావు. నీకెంతమంది పిల్లలు రానేవాళ్ళు లేడు ఇప్పుడు. హల్లెలూయా. ఉన్నారా? ఎంతమంది పిల్లలు ఉన్నారా? ఎవరన్నా? ఒక ఆమంటుంది, పిల్లలకు పుట్టబాటుగా మంచిదండి, పుట్టి కాంచి నా జీవితం ఎట్ట అయిపోయిందో, 4 కొడుకులు నీ రోడ్డు మీద ఉన్నా. ఎంతమంది కొడుకులు అంట? ఎక్కడుందంటావా? రోడ్డు మీద ఉంది. మరి ఎందుకు అన్నావమ్మా అన్నా నేను. ఆ రోజు ఆపరేషన్ చేయలా, ఈరోజు ఎక్కడ చూసి ఏం చేస్తున్నా, ఆపరేషన్లే ఆపరేషన్. ఆ రోజు చేయలా. ఆ రోజు దేవుడు చేయపాడు, ఎందుకంటే నిన్ను మూయటానికి 4 ఇచ్చారని చెప్పారు. దేవుడికి స్తోత్రం. బాగానే ఉన్నారంటే అందరూ బాగున్నారయ్యా అంది. అందరూ బాగున్నారు కదా, ఒకరోజు నిన్ను చూస్తారు, ఏం కాదు, భయపడబాక, నువ్వు బాగా గట్టిగా ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడని. వచ్చే సంవత్సరం పోయినప్పుడు నలుగురు కూడా చక్కగా చూస్తున్నారట. నువ్వు లోబడితే నీ పిల్లలు నీకు లోబడతారని చెప్పారు. ఆమె పెద్ద రాక్షసి, పిల్లలు ఎందుకు వింటారన్నమాట. హల్లెలూయా. నన్ను వాళ్ళు పట్టించుకోవట్లేదంటే నువ్వు బాగుంటే ఎందుకు పట్టించుకోరు? పొద్దున చెప్పే కదా, నోరు మంచిదైతే మరి నువ్వు మంచిగా ఉంటే అందరూ మంచివాళ్ళుగా ఉంటారు. నువ్వు గయ్యాలి రాక్షసి, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఇంట్లో ఉండకుండా కొడతా ఉంటే అట్లుంటుంది. వాడు భార్యలు తీసుకొని పోతా ఉంటారు. దేవుడికి స్తోత్రం. నువ్వు కరెక్ట్గా ఉండి పిల్లల్ని సదుపాయం చేసి పెంచి దేవుడి కొరకే ఒక భక్తుడిగా తయారు చేస్తే వాళ్ళు పూళ్ళు పెట్టి నిన్ను చూస్తూ ఉంటారు. వాళ్ళ అగనిష్టిగా ఉంటే నిన్ను చూడరాడు. దేవుడికి స్తోత్రం. బైబిల్ చెప్తుంది నిబంధనలో నిలబడాలి. అబ్రహాము దేవునితో నిబంధనలో నిలబడ్డాడు. దేవుడు చెప్పిన మాటల్లో అబ్రహాం చేశాడు. వృద్ధాప్యంలో కొడుకునిస్తే కొడుకుని కూడా ఇమ్మన్నాడు ఆయన. మనమైతే మైండ్ లేదు దేవుడికి. ఒక కానుగా వస్తే మళ్ళీ ఆ కొడుకుని కూడా అడుగుతున్నాడు. ఈయనేం దేవుడో. శారమ్మ అనే దేవుడు చెప్తే, కానీ శారమ్మకు చెప్పలే ఆయన. దేవునికి స్తోత్రం. మళ్ళీ అర్పణ చేశాడు. ఎందుకు తెలుసా? అక్కడ ఒక పాయింట్ ఉంది. నిప్పును కత్తిని కట్టెలను పనివారిని గాడిదను గంతలు కట్టి తీసుకొని వెళ్ళి ఇస్సాకు తీసుకెళ్ళేటప్పుడు పనివారితో చెప్పాడు, మేము వెళ్ళి బలి అర్పించి వస్తాము, బలి అర్పించి వస్తాం. ఏకవచనమా బహువచనమా? బహువచనం అంటే మేము బ్రతికే వస్తాడు నా కుమారుడు. తండ్రి అంటున్నాడు, తండ్రికి కుమారుడు అన్నాడు, నానా గొర్రెపిల్ల ఏదంటే యెహోవా ఈరే, ఆయనే చూచుకుంటాడయ్యా. ఓకే డాడీ. వెళ్ళి బలిపీఠం దగ్గరికి వెళ్ళి కట్టెలు పేర్చి కుమారుడి కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద పడుకోబెడతా ఉంటే ఇస్సాకు మారు మాట కూడా మాట్లాడాల. ఇప్పుడైతే ఎగిరి దంతాలన్నమాట. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఏం చేస్తారంట తండ్రి? చిన్నపిల్లలప్పుడు తండ్రి చేసే సంతోషం ఎంతో, పెద్ద అయినాక వాడి మాట ఈడినాక హల్లెలూయా. అప్పుడు ఏమన్నా సంతోషించారు, ఇప్పుడు ఏమన్నా భయపడుతున్నారు. నువ్వేగా శిల్పం గురించి కాలేజీకి వెళ్ళమంది, నువ్వేగా బట్టల గురించి రోడ్ల మీద తిరగమంది, నువ్వేగా బండి గురించి రోడ్ల మీద తిరగమంది. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? కొనిచ్చింది ఎవరు? నువ్వే. బండి కొనిచ్చింది ఎవరు? నువ్వే. శిల్పం కొనిచ్చింది ఎవరు? నువ్వే. నువ్వు వాడిని చూసి ఎందుకు? వాడు అంటే భయపడతావు. ఇదివరకు ఎత్తుకొని ముద్దాడి చిన్నపిల్లలప్పుడే బాగుండి పాస్టర్ గారు, పెద్ద అయినాక నా తాడ తెస్తున్నారు, చేస్తారు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ఇస్సాకు మౌనంగా ఉన్నాడో దేవుడు ఇంకొక పొటేళ్ళు చూపిస్తా ఉన్నాడు. నీవు దేవుని కొరకై తండ్రి మాట ఎప్పుడైతే వింటావో నీకు బదులుగా ఇంకొకరిని దేవుడు ఆశీర్వదిస్తాడు. చెప్పాలి. హల్లెలూయా.
నేనేమంటానంటే, కాళ్ళు చేతులు కట్టినా ఇస్సాకు మారు మాట, బలిపీఠం మీద పడుకోబెట్టినా, కత్తి పైకెత్తినా, ఇప్పుడు ఈ 3 పనులు ఒక పని చేసినా మనల్ని కాళ్ళు చేతులు కట్టి అవతల పడేస్తారు. హల్లెలూయా. మనం కానీ పడుకోరా ఇక నిన్ను కత్తి పెట్టి నరకాలరా అన్నావు అనుకో, వాడు ఆ కత్తి తీసుకుని మనం నరుగుతాడు. దేవునికి స్తోత్రం. కత్తి అంటే దేవుని వాక్యం, బలిపీఠం అంటే సమర్పణ. ఏదంట? సమర్పణ. జీవితం సమర్పించుకోవాలి. కాళ్ళు చేతులు కడుతూ అంటే నిన్ను బంధకముల్లో నుంచి తెప్పించి నిబంధనలో నిలబెట్టడం. నీ కాళ్ళు చేతులు కట్టకుండా గురిపుటేలు వదకు తేబడదు, నిబంధనలో నిలబెట్టడం. హల్లెలూయా. నీకు బదులుగా అబ్రహామా, ఇందుని బట్టి భయపడ్డావు కనుక ఆ యొక్క చూడండి, నీ సంతానం ఆకాశ చేస్తాను. ఇదిగో గొర్రెపుటేలు అక్కడ ఉంది, తీసుకొచ్చి ఏం చేయాలి? బలిపీఠించు. ఇస్సాకు మారుగా గొర్రెల పొట్టేలు. హల్లెలూయా. నిబంధనలు నిలబడితే అద్భుతం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఇస్సాకు మృతులలో నుంచి పైకి లేచాడా, బతుకుండి లేచాడా? ప్రశ్న. ఇప్పుడు అబ్రహాము ఇస్సాకుని మృతుల్లో నుంచి పైకి లేపాడా, బతుకుండి లేకరా ఇస్సాకు అన్నాడా? అయ్యో, ఇస్సాకు మృతుల్లో నుంచి లేపబడ్డాడు. యేసు ప్రభువారు కూడా మృతుల్లో నుంచి పునరుద్ధరణై తిరిగి లేచాడు. యేసు ప్రభువారు కూడా మౌనంగా ఉన్నాడు. యేసు ప్రభువారు కూడా సమస్తాన్ని సమర్పించుకున్నాడు. అందరి కోసం విమోచన ఖరీదనంగా మారాడు. యేసు ప్రభువారు కూడా బలి పశువులాగా మారిపోయాడు. ఇస్సాకు కూడా ఏమైపోయాడు? వదకు తేబడిన గొర్రె పిల్లలాగా మారిపోయాడు. మన ఆత్మీయ జీవితంలో అలాగా మారిపోగలిగితే నిబంధనలో జయ జీవితం వచ్చింది. రేపు పరలోకానికి ఎవరిని పిలుస్తున్నాడు ఆయన? నిబంధన జనులను. 50వ అధ్యాయం కీర్తనలో రేపు ఎవరిని పిలుస్తున్నాడో చూడు. ఎవరిని పిలుస్తున్నాడు చూడు, చదువురా. 50వ అధ్యాయం 3వ వచనం. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నాతో బలి అర్పణ చేసుకుని నిబంధన చేసే జనులను సమకూర్చండి. చదవాలి త్వరగా, నేను చదివేశా. 50వ అధ్యాయం 3వ వచనం కీర్తనలు. మన దేవుడు వేంచేయుచున్నాడు, ఆయన మౌనముగా నుండడు, ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. హల్లెలూయా. చెప్పట్లా హల్లెలూయా. నా మాట అండర్లైన్ చేసుకోండి మీరు. 4వ వచనం. ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా యొద్దకు సమకూర్చండి. ఎవరితో? ఏమైపోయారని? బలి అర్పణ. దేవుని కొరకై సమర్పించుకున్నవారు, దేవుని కొరకై త్యాగం చేసేవారు, దేవుని కొరకై నిబంధనలు నిలిచిన వారిని దేవుడు వారిని సమకూర్చమని చెప్తున్నాడు. హల్లెలూయా. పైన కెమెరాకి కింద కెమెరాకి చెబుతున్నాడు ఆయన. ఆకాశం ఆలకించాలి, భూమి చెవి యొక్క మాట చెప్తే బాగేనండి అంటున్నాడు. ఏమని? ఆకాశమా భూమి నాతో నిబంధన చేసుకున్న బలి అర్పణలో చేసుకునే వారందరూ ఏం చేయాలా? భక్తులను సమకూర్చండి. దేవునికి స్తోత్రం. వాళ్ళ పిల్లమన్నాడా? ఇంకెవరిని పిల్లమన్నాడా? చెప్పట్లా మీరు. వాళ్ళ పిలిచాడా? ఎవరిని పిలిచాడా? మీరు అర్థం చేసుకోవట్లా. హల్లెలూయా. చూడండి, ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని
మీది ఆకాశమును భూమిని పిలుచుతున్నాడు. భూమి మీద ఉన్న జనులు ఆకాశంతో చూస్తున్న జనులను చూస్తున్నాడు ఆయన. ఇదిగో ఆకాశం కూడా రేపు నీ గురించి లెక్క చెప్పాలి, భూమి కూడా రేపు నీ గురించి లెక్క చెప్పాలి. పిలుస్తున్నాడు ఆయన. తయారు చేయండి, పిలుచుకురండి నా భక్తులను, నాతో నిబంధన చేసుకున్న భక్తులను, బలి అర్పణ చేసుకున్న భక్తులను సమకూర్చండి. నేను వేం చేయబోతున్నాను, నేను త్వరగా రాబోతున్నాను. భక్తులు కావాలి, నాతో బలి అర్పణ చేసుకుని నిబంధన చేసుకున్న భక్తులు. హల్లెలూయా. నువ్వు సమర్పించుకోవాలి, త్యాగం చేయాలి, ఆయనలో నిబంధన చేసుకునే భక్తులుగా మనం మారిపోవాలి. చెప్పట్ల పాత నిబంధన కాలం అంతా భక్తులే, క్రొత్త నిబంధన కాలం అంతా పరిశుద్ధులే. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, పరిశుద్ధులమా భక్తులమా? అర్థమైందన్నమాట. భక్తులా పరిశుద్ధులా? భక్తిలో నుంచి పరిశుద్ధతలోనికి రావాలి. త్యాగం చేసినప్పుడు భక్తిహీనత వెళ్ళిపోయింది, భక్తి వచ్చింది. సంఘములో వారి సంఘములో అగ్ని రగిలి దాని మంట భక్తిహీనతను కాల్చివేసెను. చెప్పాలి హల్లెలూయా. కీర్తనలు 106వ అధ్యాయంలో ఆ మాటలుంటాయి. వారి సంఘములో అగ్ని రగిలి దాని మంట భక్తిహీనతను కాల్చివేసింది. నేను అవుట్లైన్ చెప్తున్నా, బాగా వినాలి. చదువునా? వారి సంఘములో అగ్ని రగిలను దాని మంట భక్తిహీనులను 18వ వచనం. వారి సంఘంలో ఏమి రగలాలి? ఇంట్లో ఏమి రగలాలి? అగ్ని రగలాలి. దాన్ని మంట ఏం చేయాలి? నీ పక్కన ఎవరైనా భక్తిహీనులు కూర్చుంటే వాళ్ళ జీవితం ఏమైపోవాలి? నీకు మంట పడితేగా వాళ్ళకి మంట రావడానికి. దేవుడికి స్తోత్రం. నీలో ఒక మంట వస్తే వాళ్ళకు కూడా కొంచెం తాకుతూ ఉంటుంది. సెగ పొయ్యి పక్కన కూర్చుంటే పొయ్యి పక్కన ఒక నీళ్ళకొండ పెడితే ఏమైందంట? సెగకి ఎమ్మటే స్నానానికి రెడీ అయిపోతాయి. నీవు కూడా మంట సంఘములో అగ్ని రగిలి భక్తిహీనత ఏం చేయాలా? కాల్చేయాలా. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మన సంఘంలో ఎవరు రగలాలి? ఇప్పుడు నిజమేనా? ఒక సంఘానికి వెళ్ళాం మనం ఇటీవల. ప్రార్థన అయిపోయేపాటికల్లా రగిలింది తగాద. ఎవరు రగిలింది? ఆ రోజు వాక్యం చెప్పకపోయినా బాగుండేది. పాపం రగిలింది. ఆ రగుళ్ళు 3 నెలలు ఉంది. మళ్ళీ నేనే పోయా, మళ్ళీ కాల్చేసి. దేవునికి స్తోత్రం. మరి మీ ఎందుకు వచ్చింది? నిప్పేయడానికి వచ్చింది. మీ జరిగిట్లా ఎందుకు వచ్చింది? యేసు ప్రభువు దేనికి వచ్చాడు? అగ్ని వేయడానికి వచ్చాడు ఆయన. ఆ నిప్పు అగ్ని వేస్తే రగలాలి, దాని మంట భక్తిహీనతను కాల్చేయాలి. నీలో ఉన్న బలహీనతలన్నీ కాలిపోవాలా, నీలో ఉన్న వ్యతిరేకతలన్నీ కాలిపోవాలా, నిన్ను వెంబడిస్తున్నటువంటి కార్యాలన్నీ ఏమైపోవాలా? కాలిపోవాలి. నిబంధనలు నిలబడితే రేపు అక్కడికి చేరుకుంటావు. చెప్పాలి హల్లెలూయా. బలి అర్పణ చేత నిబంధన చేయాలి. ఒకటి చేసుకుంటాడు. ఇంకో విషయం చెప్పనా? విశ్వాసులకి ఏం చెప్పాడంటే దేవుడు, మీరు వినండి బాగా. విశ్వాసులకి ఏం చెప్పాడంటే దేవుడు, మీ తండ్రిని సన్మానించుము అని చెప్పాడు. సేవకులకి ఏం చెప్పాడు ఆయన? నీ తల్లినైనను తండ్రినైనను విడిచిపెట్టి. ఎంత స్వార్థం! మీకు అర్థమైందా? విశ్వాసులకి ఏం చెప్పాడు, మరి మనకేం చెప్పాడయ్యా? మనకు అందరూ ఉండాలి. ఎవరు ఉండాలంట? మనకి అందరూ ఉండాలి. ఇక అందరూ ఉంటే నువ్వు సేవే చేయవు. దేవునికి స్తోత్రం. వాళ్ళని ఏం చెప్పాడు? తల్లిదండ్రులని సన్మానించాలని చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఏమవుతారంట?
దీర్ఘాయుష్మంతులు అవుతారంట. మనం ద్వేషిస్తే ఏమవుతామంట? ఆయన కుమారులు శిష్యులు అవుతామంట. హల్లెలూయా. ఇప్పుడు చెప్పాలి, వాళ్ళు బెటరా మనం బెటరా? అయ్యో, వాళ్ళకి దీర్ఘాయుషు, మన శిష్యులు. ఎంత కార్యం అంటే మనకు ఆయుష్ లేదా? రాదా? వచ్చింది. కానీ అక్కడ భావం ఏంటంటే, నా నిమిత్తం అన్ననైనను, అన్నదమ్ములనైనను, అక్కచెల్లెలైనను, బంధువులైనను, రక్త సంబంధికులైనను, ఇల్లైనను, పొలమైనను, వాటిలో ఏం చేయాలంటే అన్నిటినీ ద్వేషించాలి. నా సిలువనెత్తుకుని నన్ను ఏం చేయాలి? వెంబడించాలి. అప్పుడు నాకు శిష్యులు అవుతారు. ఏం ద్వేషించాలి? మేమగారు ఇంటికి వచ్చింది ఏం చేయాలి? ఎప్పుడు సైతానా పో అనాలా? ప్రేమను ద్వేషించాలి. ఆ మీద ఉన్న ప్రేమ కంటే యేసయ్య మీద ప్రేమ పెరగాలి. దేవునికి స్తోత్రం. ఎవరి మీద ప్రేమ పెరగాలి? దాని యొక్క భావం ఒకటే, ఆయన కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తే ఒప్పుకోడు ఆయనని. భక్తులు కొందరు త్యాగం చేసుకుంటారు. లోకం అక్కర్లేదు, శరీర కార్యాలు అక్కర్లేదు, శరీర కోరికలు అక్కర్లేదు. ఇక నాకు తెలిసిన తర్వాత దేవుడే నాకు దిక్కని ఆయనతో ఒక మాట ఇయ్యాలి. యేసుప్రభువుని ఎరిగిన తర్వాత ఎన్ని వేషాలు పోయినాయో. జుట్టు నేను ఇంత లాభ పెంచేవాడిని, తెలుసా మీకు? ఇంత పెంచి కళ్ళదోడు పెట్టి టక్కేసి బూటేసి సుందరుడిగా కనపడేవాడిని. మొత్తం బాయ. దేవునికి స్తోత్రం. దెయ్యం కూడా చెప్పింది సాక్ష్యం, పాస్టర్ గారు చాలా అందంగా ఉంటాడని. ఎవరు చెప్పారు? దెయ్యం కూడా చెప్పింది. పళ్ళన్నీ ఊడిపోయాయి, ఇంకేమంతా? దేవునికి స్తోత్రం. ఒకప్పుడు వేసేయాలి పని చేస్తాయి. ఎప్పుడు ఇదే గుంటూరు జిన్నాట మిర్చి ఆడి దగ్గర భయంకరమైన శోధన. అంగడి పున్నయ్య, అంగడి చెన్నయ్య తెలుసా ఎవరికన్నా? సిపిఎంఎల్ ప్రజాబంధులో నేను ఒక వాలంటరీగా పనిచేశాను. దేవునికి స్తోత్రం. వాముల అప్పారావు ఎవరికైనా తెలుసా? ఎన్ని లెవెల్ వెళ్తున్నాయి చూడొచ్చు, ఏం కాదు. దేవునికి స్తోత్రం. లోకంలో రౌడీజంగా చేసి ఇష్టానుసారంగా బ్రతికిన నా జీవితం అన్నీ అయిపోయినాయి. ఏమైపోయిన తర్వాత నిబంధనలకు వచ్చిన తర్వాత ఏమైపోయినాయి? జుట్టు బాయ, ఉంగరాలు బాయ, వేషాలు బాయ, అన్నీ బాయ, మీసాలు కూడా బాయ. ఏమైనాయి అంటే అన్నీ శరీర కోరికలు బాయ. మాకు కూడా ఆశ ఉంటుందిగా, ప్యాంట్ వేసుకుని తిరగాలి బాగా, నేను కొత్త కొత్త డ్రెస్సులు వేసుకుని తిరగాలి బాగా, చాలా బాగా కనపడాలి, నేను చాలా అందంగా ఉన్నాను కదా, ఎర్రగా బుర్రగా ఉన్నాను కదా, ఇంకా అందంగా మెరుపులు దిద్దాలి, ఇంకా బాగా రాయాలి, పుయ్యాలి అని ఉంటుంది కదా మాకు కూడా. మరి అన్నీ ఏమైపోయినట్టు? అయ్యో, సమర్పణలో కాలిపోయినాయి. చెప్పాలి హల్లెలూయా. నిబంధనలో కాలిపోయినాయి. నిబంధనలు ఏమైపోయినాయి? దేవుడు అంటాడు, నాకంటే ఎక్కువగా నీకేది ఉండటానికి వీల్లేదు. శరీర కార్యాలు కాలిపోయినాయి, లోకాశలు కాలిపోయినాయి. ఇక ఇప్పుడు లాస్ట్కి ఏమొచ్చిందంట? బ్రతుకుట క్రీస్తే లాభం. దేవునికి స్తోత్రం. ఏమొచ్చిందంట? బ్రతుకుట క్రీస్తే సావైతే లాభం. ఇంక దేనికోసం బతకాలి? యేసయ్య కోసం బతకాలి. నిబంధనలు ఇచ్చాం కదా ఆయనకి, మాట ఇచ్చేస్తాం. 92లో మాట ఇచ్చా ఆయనకి. ఏమని? నేను చనిపోయిన దాకా ఒక టాబ్లెట్ కూడా వేసుకోను ప్రభా అని. దైవీకమైన స్వస్థత. ఇప్పుడు 92లో మాట ఇచ్చాను. ఇంతవరకు కూడా ఆ నిబంధనలో నిలబడి ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరి రోగం వచ్చింది, బలహీనత వస్తుంది, బాధ వచ్చింది, బీపీ రేజ్ అయింది, అన్నీ ఉంటాయి. కానీ ఏది కూడా చేయటానికి వీళ్ళు. ఎవరికి ఇచ్చామాట? చెప్పండి, ఎవరికి ఇచ్చామాట? తాపకోసారి అంటాం కాదు. ఒక్కసారి దేవుడు మాటిస్తే చనిపోయేదాకా ఆ మాటను వెనక్కి తీసుకోకూడదు. మళ్ళా రోషంగా బ్రతకాలి, పౌరుషంగా జీవించాలి, నిష్కళంకంగా దేవుని ఎదుట నిలబడాలి. హల్లెలూయా.
ఇలాగ ఎన్నో మాటలు దేవుడికి ఇచ్చామో రోజు వాటిని తలపోసుకుంటా ఉంటాం. ఎందుకు? మాటలో జారిపోకూడదు. మాట ఇచ్చినప్పుడు నష్టం కలిగిన మాట తప్పకూడదు. ఏం కలిగినా? నష్టం కలిగిన మాట తప్పకూడదు, అంతే. అయితే ఇవి దేవో ఏం కాదు, దేవుడు అద్భుతం చేస్తాడు. క్రొత్త నిబంధన సంఘముగా మనం దేవుడి ఎదుట నిలబడాలి. ఆ పాత్ర నిబంధన పాత్ర. రెండు అవుట్లైన్ చెప్పి ముగిద్దాం. అవుట్లైన్ చెప్పి ముగిస్తాం. 2వ దినవృత్తాంతాలు 35వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలీయులకందరికీ బోధ చేయువారును యెహోవాకు ప్రతిష్ఠితులనైన లేవీయులకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. పరిశుద్ధమైన మందసమును వీరిక మీ భుజముల మీద మోయక ఇశ్రాయేలీయుల రాజైన దావీదు కుమారుడగు సొలొమోను కట్టించిన మందిరములో దాన్ని ఉంచుడి. హల్లెలూయా. ఇప్పుడు మందసం ఎక్కడ ఉంచారు? సొలొమోను కట్టించిన మందిరం తీసుకొచ్చారు. పరిశుద్ధమైన మందసం. దేవునికి స్తోత్రం. ఈ మన్నా గిన్నె తీసుకెళ్ళి ఎక్కడ పెట్టమన్నాడు ఆయన? మందసము ఎదుట. దేవునికి స్తోత్రం. ఎక్కడ పెట్టమన్నాడు ఆయన? ఆ మందసము ఎట్లా తయారు చేయబడిందో బాగా మీకు తెలుసు. అది తుమ్మ కర్ర. ఏ కర్ర? లోపల బయట బంగారపు పోత పూశారు. దానికి 4 రింగులు ఉన్నాయి, మోత కర్రలు ఉన్నాయి, పైన కరుణాపీఠం ఉంది, ఇంకా పైన కెరూబులు సెరూబులు ఉన్నారు. అంతేనా? లోపడే ఉంది మన్నా గల బంగారు పాత్ర, హారోను సిగురించు కర్ర, క్రొత్త నిబంధన పలకలు, పాత నిబంధన పలక. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పాలంటే నిబంధన పలకలు. హల్లెలూయా. ఎక్కడున్నాయి? పరిశుద్ధమైన మందసం. మనం కూడా ఆ మన్నా ఆ దేవుడి సన్నిధిలో ఆ మందసం ఎదురు ఉంది కనుక పరిశుద్ధంగా ఉండాలి. ప్రభు చెప్పాడుగా, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. దేవునికి స్తోత్రం. మనం కూడా పరిశుద్ధ జీవితాన్ని చాలా జాగ్రత్తగా చేయాలి. పరిశుద్ధులుగా నిలబడలేకపోతే పడిపోతాం. ప్రతిరోజు మన ప్రాణాత్మ శరీరాన్ని ఏం చేసుకోవాలి? బలిపీఠ మీద పెట్టి పరిశుద్ధపరచుకోవాలి. తండ్రి కృపనివ్వండి అయ్యా అని. పరిశుద్ధులు ఎప్పుడు ఆయన రాజ్యాన్ని వెళతారు. హల్లెలూయా. పరిశుద్ధమైన జీవితం మనం చేసేవారిగా ఉండాలి. సమయం దొరికింది కదా అని ఇష్టాధారంగా ఉండకూడదు. పరిశుద్ధులుగా పడిపోయిన వారు చేసిన వారు చెప్తారు 2 భాగాలు. ఏసేబు పోతిఫరు ఇంట్లో ఉన్నప్పుడు పోతిఫరు భార్య ఏం చేసిందయ్యా? నన్ను సైనించు, లేకపోతే నీ సంగతి తెలుస్తా అని చెప్పి ఏం చేసింది? ఏసేపు అందంగా ఉన్నాడని, ఏసేపు బాగా ఉన్నాడని, ఏసేపు బాగా ఎర్రగా బుర్రగా ఉన్నాడని ఏం చేసింది? నన్ను సైనించకపోతే నేను తీసుకెళ్ళి జైల్లో పడేపిస్తారంటే. మరి ఏసేపు ఏం చేశాడు? పారిపోయాడా? చెప్పాలి. ఏమ్మా చెప్పలేదా? ఏసేపు ఏం చేశాడు? పారిపోయాడా లేదా? మనం కూడా ఏం చేయాలి? పాపాన్ని చూసి పారిపోవాలి. సమయం దొరికింది కదా అని పాపంలో పడిపోకూడదు. దేవునికి స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా. కొన్ని దెయ్యాలు నీ ఎమ్మడే వస్తూ ఉంటాయి, కొన్ని దెయ్యాలు నీ పక్కనే కూర్చుంటూ ఉంటాయి, కొన్ని దెయ్యాలు నీతో మాట్లాడుతూ ఉంటాయి, కొన్ని దెయ్యాలు నీతో ఏం చేస్తూ ఉంటాయి? చతుర్లు ఆడుతూ ఉంటారు. మరి నువ్వేం చేయాలి? ఇంద్రియ నిగ్రహశక్తి కలిగిన అభిషేకాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. దేవుని కొరకై ఒక పరిశుద్ధమైన జనంగా నేను నిలబడాలి.
నేను పరిశుద్ధుల జ్యేష్ఠుల సంఘములో నిలబడాలి. నా పరిశుద్ధత నేను కాపాడుకోవాలి. యేసేపు ఏం చేశాడు? పారిపోయాడు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది పారిపోవట్లేదు. నిన్న ఇటీవలే కొందరు సిస్టర్స్ని యవనస్తులందరినీ మీటింగ్ పెట్టి ఒక ఆయన ఏం చేశాడంటే, మీరందరూ కన్యకలేనా అని అడిగాడు. యవనస్తులందరినీ నిలబెట్టి, యూట్యూబ్లో కూడా వచ్చింది ఇటీవల, పేరు రావట్లేదు నాకు. అడిగితే ఏమన్నారంటే, వాళ్ళు నిజంగా సత్యం చెప్పి 70-90% మేము కన్యకలు కాదండి అన్నారు. అంటే ఏమైపోయారు? వారి జీవితాల్లో అపవిత్రంగా మారిపోయారు. వివాహాలు కాకముందే తల్లిదండ్రులను మాట తిరస్కరించి ఇష్టానుసారంగా జీవించి ఏమైపోయారంట? అపవిత్రమైపోయారు. యవనస్తులు నిలబెట్టి అడిగితే వాళ్ళు కూడా అన్నారట, 90% అయిపోయావు. సేవకులు కూడా నిలబెట్టి అడిగారట, ఒకడికి 2 భార్యలు ఉన్నారండి, ఏం చేస్తా ఉన్నారంట. దేవుడికి స్తోత్రం. ఎంతమంది సేవకులకి లైవ్లో చెబుతున్నాడు ఆయన. ఏంటి? అవును, ఉన్నారు. సంఘం కూడా చాలా పెద్ద భార్యకో సంఘం, చిన్న భార్యకో సంఘం. బా, ఎంత కార్యం! వాళ్ళకో గ్రూపు, వీళ్ళకో గ్రూపు. వాళ్ళని అమ్మడించే విశ్వాసులు. దేవునికి స్తోత్రం. ఎవరిని అమ్మడించేవాళ్ళు? ఇంట్లో మీరు వాళ్ళని అమ్మడించే విశ్వాసులు, అపవిత్రమైనటువంటి కార్యాలు జరిగించే జనులతో వారి సావాసం. దేవునికి స్తోత్రం. వారి కార్యాలు, వారి జీవితాలు అపవిత్రమైనాయి. దేవుడి నుండి ఎలాగ తీసుకొస్తారు పవిత్రత? బైబిల్ అదే చెప్తుంది, లోకమంతా పాపులు, దేవుడు అనుగ్రహించి మహిమను. పాపం లేనివాడి లోకానికి వచ్చాడు కనుక పాపను గురించి చెప్పగలుగుతున్నాడు. నువ్వు పరిశుద్ధంగా ఉంటే పాపను గురించి చెప్పగలుగుతావు. పరిశుద్ధంగా లేనప్పుడు చెప్పగలుగుతావా? మీలో ఎవరైనా నాలో పాపం ఉన్నదని స్థాపించండి అంటే వచ్చారు ఎవరైనా ముందుకి? ఎవరు రాలేదు. పాపమును విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. వదిలిపెట్టాలి. పాపమును దూరం చేయాలి. పరిశుద్ధులంగా మనం బ్రతకాలి బ్రతికినంత కాలం. హల్లెలూయా. యేసేపు ఏమయ్యాడు? పారిపోయాడు. దావీదు ఏమయ్యాడు? అబ్బాయి గారు మేడ మీద ఉండి నడుస్తా ఉన్నాడు, యుద్ధానికి వెళ్ళాల్సిన సమయంలో వెళ్ళకుండా చూస్తా ఉన్నాడు. బర్షెబా కంట్లో పడింది. దేవుడికి స్తోత్రం. స్నానం చేస్తున్న బర్షెబా ఏం పడిందంట? కంట్లో పడగానే ఒక సన్యాసిని పంపించి ఆమెను తీసుకురమ్మని చెప్పించి ఏం చేశాడు? ఆమెతో పాపం చేసి అంటాడు, నువ్వు స్నానం చేసి ఇంటికి పో అంటాడు. తన భర్త అయినటువంటి ఉరియాని యుద్ధంలో పెట్టి చంపేస్తాడు. ఉన్నత స్థలంలో ఉన్న రాజుగా ఉన్నటువంటి వ్యక్తి, అందరికి సదుపాయం చేయాల్సిన వ్యక్తి ఏం చేశాడు? పాపం చేశాడు. నాతాను ప్రవక్త గద్దించగానే ఆ దుర్మార్గుడవు నీవే అనగానే ఒప్పుకున్నాడు. హల్లెలూయా. యేసేపు పాపం నుండి ఏమయ్యాడు? పారిపోయాడు. దావీదు పాపం చేసి దేవుడికి విరోధమైనటువంటి కార్యం చేశాడు. లాస్ట్లో ఒప్పుకున్నాడు. నేనేమంటానంటే, పారిపోకూడదు, పాపం చేయకూడదు, నిగ్రహ శక్తి కలిగి ఉండాలి. చెప్పండి చెప్పండి చెప్పండి. మీకు రాట్లా, మీకు ఏదో లోపం ఉంది. దేవునికి స్తోత్రం. ఏముందంట? ఉంది. రూతు నయోమి ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే బోయాజు కళ్ళంలో ఉన్నాడని తెలుసుకుని అన్నపానం సాధించే వరకు మరుగయుండి అర్ధరాత్రి వేళలో బోయాజు గదిలో ఆ యొక్క పడక మీద పడుకుని ఉంటే రూతు వచ్చి కాళ్ళ మీద దుప్పటి తీస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు బోయాజు? అమ్మా కుమారి, ఇది సమయము కాదు, నేను విడిపించాల్సిన వాడు ఒకడున్నాడు. దేవునికి స్తోత్రం. రాత్రంతా ఒకేసాట గడిపారు.
పాపమును జయించారు. చెప్పండి. ఒకేసారి రాత్రంతా గడిపారు. ఉన్నారు లేదు ఒక రాత్రంతా. అర్ధరాత్రి వేళ దుప్పటి లాగితే నువ్వు ఎలాగుంటావు చెప్పు. ఇంట్లో ఎవరు పాస్టర్ గారు ఇది చర్చి అయిపోయింది, లేకపోతే నీకు చెప్పేవాడిని. దేవునికి స్తోత్రం. అర్ధరాత్రి ఎప్పుడో దుప్పటి లాగితే ఎలా ఉంటాయా? ఏంటండి ఎట్ట మాట్లాడుతున్నారు మీరు? బైబిల్లో ఉన్నది చెప్తున్నా, ఇను బాగా అని చెప్పాలి. బైబిల్లో కూడా కొన్ని చెప్పాలి. అర్ధరాత్రి వేళ దుప్పటి లాగితే ఎలా ఉన్నాడు ఆయన? కుమారి, నిన్ను విడిపించేవాడు వేరొకడున్నాడు. దేవునికి స్తోత్రం. అట్ట కాదబ్బాయ్ అంది రూతు. అందా? ఎందుకు దుప్పటి లాగింది రూతు? మీరు చెప్పండి. బోయజుతో సైనించాలనేగా, బోయజుతో జీవించాలనే కదా, బోయజుతో ఆ యొక్క కార్యం జరిగించాలనే కదా. కానీ బోయజు పాపమును జయించాడు. చెప్పండి చెప్పండి హల్లెలూయా. నిగ్రహ శక్తితో నిలబడి ఉన్నాడు. పాపం నీ ఎదురు కనపడ్డా, నీ దగ్గరకు వచ్చి నుంచున్నా, నీతో టచ్ చేసిన చలనం లేని వ్యక్తిగా ఉండాలి. చనిపోవాలి, చనిపోవాలి. ఏ అబ్రహాం, ఏ ఎలియా, అబీమెలెకు, శారా విషయంలో నువ్వు చచ్చిన వాడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏమన్నాడా దేవుడు? శారా విషయంలో చచ్చిన వాడిగా ఉండాలి. ఏమనుకుంటున్నావు? మనం పాప విషయంలో చనిపోవాలి. పరిశుద్ధులుగా ఉండాలంటే ప్రతి విషయంలో ఏం చేయాలి? దినదినము చనిపోవాలి. యేసు కొరకు బ్రతకాలి. మధ్యన అంతా భయంకరంలో ఉన్నారు. మొన్న ఇంటికెళ్ళాం, తలుపు దిగానే ఒక ఆయన పడుకున్నాడు. సిస్టర్ గారు, మీరు ప్రేర్ చేయటాన్ని రమ్మన్నారు కదా, ఈ బ్రదర్ ఎవరన్నా? మా ఆయనే అయ్యా. మంచిది, దేవునికి స్తోత్రం. లోపలికి వెళ్ళి రమ్మని. లోపలికి ఇంకొక ఆయన లోపల. ఆయన ఎవరంటే, ఆయన కూడా మా ఆయనే అయ్యా. ఏం అర్థం కావట్లేదు. అంతలో పడుకున్న ఆయన వాళ్ళ ఆయనే, లోపల పడుకున్న ఆయన 10 గంటల ఉదయం 10 గంటలకి వాళ్ళ ఆయనే. మరి ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలి? చర్చికి అడిగిన ప్రార్థన చేద్దాం నేడిపోయావే కదా. దేవునికి స్తోత్రం. ఇద్దరు ఆయనకి అడి చేస్తాం ప్రార్థన. వింటున్నావు? అర్థమైందా? ఎంతమందికి? మీకు తెలుగులో చెప్పనా? పంచలో పడుకున్న ఆయన నా భర్తే, లోపల పడుకున్న ఆయన కూడా. అర్థమైందా? ఇంకా తెలుగులో చెప్పనా? పంచలో పడుకున్న ఆయన నా మొగుడే, లోపల పడుకున్న ఆయన కూడా. చెప్పండి, లేకపోతే అసలు స్పందన రావట్లేదు. చూడండి. హల్లెలూయా చెప్పట్లే. హల్లెలూయా. ఇద్దరు ఎవరు? మరి ఎవరికి చేయాలి ప్రార్థన? ఇద్దరిని దీవించి ఆయన చేయాలా? భయంకరంగా ఉన్నారు బయట. నీ పరిశుద్ధత కాపాడుకోవాలి, నీ జీవితం కాపాడుకోవాలి, నీ ప్రవర్తన దిద్దుకోవాలి, నీ ఆలోచనలు మార్చుకోవాలి, నీ తలంపులు మార్చుకోవాలి, నీ ఊహలు మార్చుకోవాలి, నీ మైండ్ సెట్టే మారిపోవాలి. నీ మైండ్ సెట్ అంతా కూడా ఫోన్లో పెట్టద్దు, మహిమలో పెట్టు. హల్లెలూయా. ఆడబెట్టద్దు, ఫోన్లో పెట్టద్దు. లెగిస్తే ఫోన్ ముఖ్యమైన వాటిని మాట్లాడు. ఫోన్ లేకుండా ఎవడికి నిద్ర రాట్లా, ఫోన్ లేకుండా ఎవరు కూడా పని చేయట్లా. పక్కలో వారి లేకపోయినా పర్వాలా, ఫోన్ ఉండాలి. భర్త లేకపోయినా పర్వాలేదు, ఎవరు ఉండాలి? ఫోన్ ఉండాలి. దేవుని స్తోత్రం. చాటంత ఫోన్ పెట్టుకొని ఊరేగుతూ ఉండాలి. ఫోన్ 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 నీ జీవితాన్ని సగాన్ని తినేస్తుంది. నీ తెలియట్లా. నీ మైండ్ని లాగేస్తుంది, నీ కళ్ళు లాగేస్తుంది, నీ హృదయాన్ని లాగేస్తుంది, నీ మనసు లాగేస్తుంది, నీ అంతరంగాన్ని లాగేస్తుంది, నీ స్వభావాన్ని లాగేస్తుంది. ఫోన్ను జయిస్తే పరిశుద్ధులుగా ఉన్నట్టే. దేవునికి స్తోత్రం. చెప్పండి చెప్పండి, ఏం చేయిస్తే? చెప్పట్ల మీరు.
పరిశుద్ధులుగా ఉన్నట్టే వాక్యాన్ని బట్టి. ఎందుకంటే దీంట్లో ఏమున్నాయి? తూర్పు, పడమట, ఉత్తర, దక్షిణ అన్నీ ఉన్నాయి. అంటే ప్రపంచం అంతా దీంట్లోనే ఉంది. నీ భవిష్యత్తు అంతా దీంట్లోనే ఉంది. నువ్వు దీన్ని జయించాలా? చేసినావా? చదువు హబక్కు గ్రంథం. నేను ముగిస్తా త్వరగా, అయిపోయింది. ఒక్క నిమిషం, ఇంకో పాయింట్ అన్ని నేను చెప్తాను. హబక్కు గ్రంథం 1:15 త్వరగా. హబక్కు 1:15. వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు వగ్గి చిక్కించుకుంటున్నాడు. వాడు తన వలతో సమకూర్చుకొని సంతోషించి గంతులేస్తున్నాడా? ఎవడాడో? వల అంటే ఏందమ్మా? ఇంగ్లీష్లో మాట నెట్టు, తెలుగులో ఏం వేశాడు ఇప్పుడు? వల ఆన్లైన్. ఏలైన వల ఆన్లైన్ వల వేసాడు. ఇక డేటా రాకపోతే వాడు కాలేజీలో చదువుతున్నాడట, వాడు నాన్న పనికి వెళ్ళాడు, పాపం రిక్షా దొక్కుంటున్నాడు. రిక్షా దొక్కునేవాడు వాడు కాలేజీలో ఉండి ఫోన్ చేసాడు, డాడీ నెట్ అయిపోయింది, త్వరగా వేయాలి నువ్వు. అరే రిక్షా దొక్కుతున్నాను రా, ఆడ సెంటర్కి పోయి నాకు వేస్తానయ్యా అంటే, లేదా లేట్ అయితే ఊరుకోను నేను. ఏమైతే లేట్ అయితే ఊరుకోడంట. వేస్తాను నాన్న, వేస్తానయ్యా. మరి నీకు తెలియదుగా. వాడు అంటాడు, ఇప్పుడు నేను కంప్యూటర్ దగ్గర కూర్చున్నా, త్వరగా నేను సబ్జెక్ట్ అంత చేయాలి. సబ్జెక్ట్ లేదు, పాడు లేదు, వాడు చూస్తానికి. పాపం ఆయన కష్టపడి రిక్షా దొక్కుని సెంటర్కి వెళ్ళి నెట్టేస్తే 2 నిమిషాలు లేట్ అయిందని ఫోన్ మగలు కొట్టాడంట. దేవునికి స్తోత్రం. ఎన్ని నిమిషాలు లేట్ అయిందని అంత మైండ్ సెట్లోకి వెళ్ళిపోయింది నెట్. మీ ఫోన్లో నెట్ రాకపోతే ఏం చేస్తారా? ఫోన్ ఇసిరేస్తారా, ఉంచుతారా? చెప్పలేదు మీరు? ఇసిరేస్తారా, ఉంచుతారా? ఈ రాత్రి నుంచే ఫోన్ నెట్ అంతా ఆగిపోను గాక. మరి పొద్దునకల్లా ఏం చేయాలి? ఫోన్లన్నీ డబ్బులు వేసి టక్క 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 వేసి టకా 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 నెట్టేసి చూడాల్సిందంతా వాడు దుప్పడు కప్పుకొని చూస్తుంటాడు. సైతానుడు వాడు దుప్పడు కప్పుకొని మొత్తానే ఫోన్ దగ్గర పెట్టుకొని మండిపోను. మీకు తెలియట్లా? నువ్వు ఫోన్ జయిస్తే పరిశుద్ధ జీవితం కలిగి ఉంటావు. హల్లెలూయా. మీ దగ్గర కూడా ఫోన్ ఎందుకంటే ఈ ఫోన్ చేతకాల ఫోన్ నాకు కొనిచ్చాడు మావాడు, అందుకే నాకు రావట్లేదు ఏది. ఇది ఓన్లీ ఫోన్ బావాలి, ఫోన్ వస్తుంది, వార్తలు అంట, అంతే, ఇంకేం ఉండదు. ఇక వద్దులేవాయ నాకు ఫోన్ అంటే ఒక ఆయన కొనిచ్చాడు 50,000 పెట్టి. వాడు తీయింది వెళ్ళకుండా. నేను అమ్మేసి నేను సేవకి ఏదో ఒకటి ఉపయోగిస్తానంటే ఊరుకోవట్లేదు ఆయన. నేను కొనిచ్చా పాస్గా, నేను కొనిచ్చా. నీకు కొనిచ్చి దేవుడికి కావాలి. ఇది దేవుడు పని వచ్చేది. 50,000 పెడితే ఎంత వచ్చిందట? ఏదో పని వచ్చిందని మన ఇసిరెత్తే తీసుకొచ్చాడు మా వాడు. దేవునికి స్తోత్రం. అమ్మేంట్రా అంటే వాడే ఒప్పుకోవట్లేదు. ఆయన ఎవరు? ఇచ్చినోడు. అమ్మితే 50,000 వస్తాయి. ఎందుకు? ఏ ఉపయోగం? నీకు ముఖ్యమైనది ఏంటి? సమాచారం తెలియాలి, అక్కడ ఏం జరుగుతుంది ఏంటి తెలియాలి. ఇప్పుడు ఈ ఫోన్ వచ్చిన కానీ బస్సులో కూడా గోలే. ఏంట్రా ఏం చేస్తున్నావు అక్కడ? నువ్వు ఇక్కడికి ఎక్కలేస్తా ఉంటాడు. ఇంట్లో విషయాలన్నీ రోడ్డు మీదకి వచ్చాయి ఇప్పుడు. దేవునికి స్తోత్రం. ఏ విషయాలు? ఆవిడ ఫోన్లో మాట్లాడాడంట. అరే 2 లక్షల ఫోన్లు ఆడ బీరువాలు పెట్టారు, పెట్టమని పెట్టు అన్నాడంట. 2 లక్షలు ఎవడున్నాడో విన్నాడు. 2 లక్షల కథం. దేవునికి స్తోత్రం. ఏమ్మాయి యాడికి వస్తున్నావు నువ్వు? బస్ ఎక్కిరా. లేదు డాడీ, నేను ఆటోలో రావాలి. ఆటో ఎక్కుతావా? జాగ్రత్తగా ఎక్కువ. ఆటోలు ఎక్కడున్నావు? ఏ సెంటర్లో ఉన్నావు? పలానా చిన్న టవర్ సెంటర్లో ఉన్నావా? ఓకే. అక్కడ ఎవడు అన్నాడు, జిన్నా సెంటర్కి పోయాడు. చూసావా ఎన్ని రోడ్డు మీదకి ఎక్కినాయి వ్యవహారం అంతా. దేవునికి స్తోత్రం. రహస్యాలుగా ఉన్నాయి. తెలియని వారికి పబ్లిక్ అయిపోతుంది. రహస్యంగా చేసేవాడు జీవితం అంతా నాశనం చేస్తున్నాడు. వాడు బ్రతుకంతా బస్టాండ్ చేశాడు. ఇప్పుడంతా చూసి
ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసింది. నువ్వు ఏది మాట్లాడినా నీ గురించి ఆన్లైన్లో ఒకటి పెడతాడు వీడియో చేసి. దేవునికి స్తోత్రం. ఏం చేసి పెడతాడంట? వీడియో చేసి ఎప్పటి పెట్టేస్తున్నాడు. పలానా ఆయన పాస్టర్ గారు ఇట్టగా, పలానా ఆయన విశ్వాసం ఇట్టగా, పలానా ఆయన ఇట్టగా, ఈయన ఇట్టగా అని పెట్టేస్తున్నాడు. వాడికి ఏం పోయే రోగం వచ్చిందో మరి నాకు అర్థం కాదు. నీకు ఇచ్చింది దేనికంటే పాపమును జయించడానికి. పరిశుద్ధ జీవితం ఇచ్చిన దేవుడు దేనికి? పాపాన్ని జయించడానికి. పరిశుద్ధులు రేపు దేవుడి రాజ్యంలో ఉంటారు. చెప్పాలి హల్లెలూయా. పరిశుద్ధులు సంపూర్ణంగా మార్చబడాలి. ఆన్లైన్ బోధ వచ్చింది. ఎవడు కథలని విగ్రహాల్లో కూర్చున్నారు. చప్పట్లు లేవు. ఆన్లైన్ బోధ వస్తుంది తెలిసి అంటున్నారా? ఆన్లైన్ బోధ ఎంతమంది అంటున్నారు? ఎవరిని మా యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం చేయాలంట? ఇంగ్లీష్లో చెప్పు. సబ్స్క్రైబులు చేయాలంట. బా ఆన్లైన్ చూడాలి అందరూ. ఆన్లైన్ చూసి ఏం చేయాలి? చూసుకొని ముడుచుకోవాలి, చెప్పుకొని ఏడుచుకోవాలి. ఏం చేయాలి? అంతే కదా. అమ్మా చెప్పాడు నీ భాష చెప్తే ఏ ప్రయోజనం? నువ్వు నిలబడవు కదా. ఆ మాటలు వింట వరకే నీ పని. జీవితంలో ఏ కార్యం జరగదు. అపోస్తలుడు ఎప్పుడు లైవ్లో వచ్చారో అంటే ఈ లైవ్లో కాదు, డైరెక్ట్గానే వచ్చేవాళ్ళు. దేవునికి స్తోత్రం. ఉండే కొద్ది కూడా రేపు మొన్న ఒక ఆయన చెప్పాడు ఆన్లైన్లో బాప్తిసం ఇస్తున్నాడంట. తెలుసా మీకు? ఏమంటారా? ఏ లైన్లో ఏంటి ఇచ్చేది? మీరు కూడా పొందుతారేమో, జాగ్రత్త. ఆన్లైన్లో బాప్తిసం. అక్కడ నీళ్లు పెట్టుకోమ్మా, అక్కడ నీళ్ళలో దిగమ్మా, నీళ్ళలో మునిగమ్మా, యేసు నామములో మునిగింది, అయిపోయింది. ఏ బాప్తిసం అది? ఆన్లైన్లో ద్రాక్షారసం. అక్కడ పట్టుకో, రొట్టె చేసుకో, పట్టుకో, నీ బాధ్యత పట్టుకో. టీవీలో నుంచి నీ దగ్గరకు వస్తున్నా నేను ఇప్పుడు. పట్టుకో. టీవీలో నుంచి లోపలికి వచ్చాడు, ప్రార్థన చేశాడు. తిను. దశంభాగం గూగుల్ పే పంపించు, దశంభాగం ఫోన్పేలే. అది కూడా ఆన్లైనే. నీకు తెలియదమ్మా, అది కూడా ఆన్లైనే. ఎవరికి స్తోత్రం. యాడికి రావాలి? దశంభాగం ఫోన్పేలోకి, గూగుల్ పేలోకి. ఆయన కూడా ఆన్లైన్లో బాప్తిసం ఇస్తున్నాడు, ఆన్లైన్లో బలార్థన ఇస్తున్నాడు. ఇంకేం కావాలి? విశ్వాసకి ప్రశాంతంగా తలిపేసుకుని ఇంటూ కూర్చోడు వినాయ. ఇక దేవుడు మందిరం లేదు, యాజకుడు లేడు, ప్రార్థన ఉండదు, ఏముండదు. దేవునికి స్తోత్రం. ఇంకా అవన్నీ వాళ్ళకి ఏం చేయ అవసరం లేదు. వాళ్ళకి యాజకుడితో పని లేదు, దేవుని మందిరంతో పని లేదు, వాక్యంతో పని లేదు, ఆరాధనతో పని లేదు, స్తుతియాగంతో పని లేదు, సమర్పణ జీవితం నిబంధనతో పని లేదు. ఆన్లైన్. దేవునికి స్తోత్రం. ఏ లైను? ఆల్రెడీ అన్నట్టుగా ఆన్లైన్ పెట్టారు. వీడు ఆల్రెడీగా ఉంటాడు, ఆన్లైన్లో పోతాడు స్తోత్రం నరకానికి. అందుకే ప్రభు చెప్పాడు, అన్ని జనులు అంత్యకాలమున ప్రవాహం వలె మందిరంలోనికి వస్తారు. చెప్పలే హల్లెలూయా. ఈ ఆన్లైన్ మందంతా ఒక రోజు స్తోత్రం అయిపోయింది. మీరు చూస్తూ ఉండండి. ఒకవేళ నేను భూమి మీద ఉంటే చెప్తా, ఇంకా బాగా మైకిలో ఆన్లైన్ మందంతా ఏమవుతారు? స్తోత్రమేగా. దేవుని కొరకు బ్రతికేవాడే నిలబడతాడు ఎప్పటికైనా. రెడీమేడ్ సెట్టు ఎప్పటికైనా రెడీమేడ్ సెట్టే, ఎప్పుడు షోకేసులోనే ఉంటుంది. అది ఫలాలు ఇచ్చే చెట్టు ఎప్పుడు తోటలోనే ఉంటుంది. దానికి నారుమడి ఉంటుంది, దానికి నీరు పోసేవాడు ఉంటాడు, కాపలా కాసేవాడు ఉంటాడు. దాని మీద ఏ శత్రువు రాకుండా రాత్రింబగలు కావలివాడు ఉంటాడు. హల్లెలూయా. ఎక్లేషియా ప్రత్యేకించబడిన సంఘముగా నీ కొరకు దేవుడు రక్తాన్ని కాచాడు. నువ్వు దేవుని కొరకాయ పరిశుద్ధంగా బ్రతకాలి. ఎట్లా బ్రతకాలని చెప్పా? ఒకటి యేసేపు పారిపోయాడు, 2 దావీదు పడిపోయాడు, బోయజు నిగ్రశక్తి కలిగి ఉన్నాడు. మనం కూడా ఆత్మీయ జీవితంలో నిగ్రశక్తి కలిగి మన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోందుగాక. ప్రార్థన చేద్దాం. అందరం కూడా లేచి నిలబడదాం. అందరం. దాచబడిన మన్నా సబ్జెక్ట్ అయిపోవాలి. ఇంకా దేవుని చిత్తమైతే మరోసారి చెప్దాం. ప్రార్థన చేద్దాం. అందరం కూడా. ఒకటి నిబంధన నిలబడితే సాక్ష్యం నిబంధన మందస్సం దగ్గర ఉంది. మన్నా
మన్నా ఎలా తయారయ్యింది? ఆ మన్నా ఎలాగా ఆ యొక్క దేవదూతలు తిని ఆహారాన్ని ఇచ్చాడు దేవుడు? ఆ మన్నా ఎలాగ జీవం కలిగింది? నువ్వు కూడా దాచబడిన మన్నా, దాచబడిన మన్నా నిబంధన మందస్సు దగ్గర, క్రొత్త నిబంధన సంఘమునకు నీ నిబంధనలో నిలబడే ప్రజలుగా నిలబడాలి. నీవు దేవునితో ఒక వాగ్దానం చేశావు, దేవునితో ఒడంబడిక చేశావు, దేవుడితో ఒక నిర్ణయం తీసుకున్నావు, దేవుడితో ఒక తీర్మానం చేశావు. వాటిలో నిలబడాలి నీవు, వాటిలో నిలబడాలి నీవు. రూతు నిబంధనలో నిలబడింది, ఓడిపోలేదు, జారిపోలేదు. అబ్రహాము నిబంధనలో నిలబడ్డాడు, తరతరములకు విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. నీ జీవితంలో నిబంధనలు ఓడిపోకూడదు, నిబంధనలో జారిపోకూడదు. పరిశుద్ధత కలిగినటువంటి మన్నాగా మందసం ఎదుటే ఉండాలి, దేవుడు సన్నిధిలోనే ఉండాలి. నీవు కూడా పరిశుద్ధంగా బ్రతకాలి. ఆన్లైన్ బోధ కాదు నీ జీవితం. దేవుని వాక్యం స్పష్టంగా చదువు, దేవుని వాక్యాన్ని విను, లోతుగా ధ్యానం చేయి, పరిశుద్ధులకు అప్పగించుకో. పరిశుద్ధులు నేర్పుతా ఉంటారు, పరిశుద్ధుల సాహసంలో నిలబడాలి, పరిశుద్ధులతో కలిసి పని చేయాలి, పరిశుద్ధుల గుంపులోకి రావాలి, పరిశుద్ధుల నియమములోనికి రావాలి, పరిశుద్ధుల క్రమములో నిలబడాలి. పరిశుద్ధులతో సహవాసంలో ఉంటే ఆ పరలోకంలో కూడా ఆ రాజ్యమే లేదు పరిశుద్ధులే. ప్రార్థన చేద్దాం. మన యేసయ్య ఒక్కడే